తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచంలోనే తొలిసారిగా ఒక భాషకు ప్రాధాన్యతతో తెలుగువారి ఘనతలను నమోదు చేసి ప్రపంచానికి తెలియజేసే దిశలో అహర్నిశలు పాటుపడుతోన్న ఏకైక సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తెలుగువారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వారికి ఒక గుర్తింపు తేవాలన్న ఆలోచనతో దేశ విదేశాలను పర్యటించి అక్కడి సంస్థల కార్యకలాపాలను, ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని అవగాహన చేసుకుని మారిషస్, సింగపూర్, శ్రీలంక, బ్యాంకాక్, మలేషియా, అమెరికా వంటి దేశాల తెలుగు సంఘాల వారితో మరియు భాషపై మక్కువ ఉన్న పెద్దవారితో చర్చించి చివరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థ 2012లో తిరుపతిలో జరిగిన 4వ తెలుగు ప్రపంచ మహాసభలను పురస్కరించుకుని వెలసినది. ఈ సంస్థలో గోను శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా హైదరాబాదులో వారి ఛాంబర్లో తేదీ 24 డిసెంబర్ 2012లో ఆవిష్కరించారు. అదే ఏడాది 30 డిసెంబర్ 2012న విశాఖపట్టణంలో 9 చారిటబుల్ సంస్థ వారి సహకారంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సంబంధిత వెబ్సైట్ ని ఆవిష్కరించారు. సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, పలు ప్రపంచ రికార్డుల గ్రహీత, రహస్యలిపి పేరుతో 8 భాషల్లో రామాయణ, మహాభారతం, ఖురాన్లోని సూక్తులు, బైబిల్ వంటి మత గ్రంథాలను రహస్యలిపి ద్వారా ప్రపంచానికి తెలియజేసిన కళాకారులు. అలాగే సంస్థ కార్యదర్శిగా శ్రీమతి రజనీ బొనాలి, ముఖ్య సలహాదారులుగా శ్రీ మండలి బుద్ధప్రసాద్, జెడి లక్ష్మీనారాయణ, అన్నవరం రామస్వామి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ అందశ్రీ, డాక్టర్ కూరెళ్ల విఠలాచారి, తుమ్మిది రామ్ కుమార్, డాక్టర్ సాయిశ్రీ, డాక్టర్ శ్రీనాథాచారి, డాక్టర్ ఈటల సమ్మన్న, బృందావనం పార్థసారథి, మారిషస్ తదితరుల పెద్దల సలహాలు, ఆశీర్వచనాలతో సంస్థను నెలకొల్పి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి వారిలో ఉన్న ప్రతిభకు పట్టం కడుతూ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, తెలుగువారి కట్టు, బొట్టు, తెలుగు పండుగలకు ముఖ్య ప్రాధాన్యతనిస్తూ ప్రవాస తెలుగు వారికి ఒక వేదికగా నిలుస్తున్నది. ఇప్పటి వరకు దేశ విదేశాల్లో 500కు పైగా తెలుగువారి ఘనతలను గుర్తించి వారికొక గుర్తింపునిస్తూ అహర్నిశలు పనిచేస్తున్నది. తెలుగువారి పండగ. అత్యధిక తెలుగువారు తెలుగేతర దేశం మలేషియాలో ఒకే ప్రాంగణంలో 10,000 మంది కలిసి సామూహికంగా ఉగాది పండుగను జరుపుట. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధిక భారీ త్రివర్ణ పతాకం తయారీకి గాను హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఒకే నెలలో 1 కోటి లడ్డూలను పంపిణీ చేసిన సందర్భానికి గాను తిరుపతి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ రజతోత్సవ సభల సందర్భంగా హైదరాబాద్, అమెరికా, డాక్టర్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి రామాయణ, మహాభారతాలపైన అత్యధిక ప్రసంగాలకు గాను కాకినాడ, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి తెలుగు వాగ్గేయకారులుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం చెన్నై, మద్రాస్, డాక్టర్ అన్నవరం రామస్వామి 25,000కు పైగా వయలిన్లో కచేరీలకు గాను విజయవాడ, డాక్టర్ అందశ్రీ ఒక నదిపైన కవిత్వం రాసే దిశలో ప్రపంచంలోని నదులన్నీ పర్యటనకు గాను హైదరాబాద్, డాక్టర్ దాసరి నారాయణరావు అత్యధిక తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో చిత్ర నిర్మాణాలకు గాను హైదరాబాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అత్యధిక హాస్యభరిత సినిమాల్లో నటించడం మరియు 10 ఏళ్లు వరుసగా ఒక సినిమా డైరెక్టరీకి ముఖ చిత్రంగా ప్రచురించినందుకు గాను హైదరాబాద్, డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు 15,000 సార్లు ప్రముఖ వేదికలపైన ప్రసంగాలకు గాను విజయవాడ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 50 ఏండ్ల సినీ రచనలకు గాను హైదరాబాద్, శ్రీమతి రమాప్రభ ప్రముఖ సినీ నటి అత్యధిక తల్లి పాత్రలకు గాను చిత్తూరు, శ్రీ ఘంటసాల రతన్ కుమార్ 12 గంటల పాటు సుదీర్ఘ డబ్బింగుకు గాను మద్రాస్, లక్ష్మణరేఖ గోపాలకృష్ణ ప్రపంచ సినిమా పరిశ్రమకు త్రివర్ణ పతాకం నిర్మాణానికి గాను హైదరాబాద్, స్వచ్ఛ గాంధేయం అనే నినాదంతో అవనిగడ్డలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా వేలాది మంది విద్యార్థులు గ్రామ శుభ్రం, అవనిగడ్డ శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠం వారి నిర్వహణ, ఒకే వేదికగా 2,500 మంది స్త్రీలు ఒకే ప్రాంగణంలో హనుమాన్ భక్తి గీతాలు, మంత్రాలయం. వివరాలకు www.telugubookofrecords.com ని సంప్రదించవచ్చు. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ దేశంలో ఎన్నో సంస్థలున్నా కేవలం తెలుగువారిలో ఉన్న ప్రతిభా పాఠవాలకు నెలవుగా నిలయమై వెలసిన సంస్థ ఈ సంస్థకి వేరే ఇతర సంస్థలకి ఎలాంటి సంబంధమూ లేదు. తెలుగువారికి సంబంధిత కార్యాచరణల దృష్ట్యా ఈ సంస్థ నియమ నిబంధనలను ఏర్పాటు చేసి
తెలుగువారికి, తెలుగు భాషకు, తెలుగువారిలో ఉన్న ప్రతిభకు ఒక గుర్తింపు తేవడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో కేవలం రికార్డులే కాదు, బాలల విభాగంలో సరైన ప్రతిభను కనబరిచిన వారికి అవార్డుల రూపంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి ప్రతి ఏటా ఉత్తమ అవార్డులు మరియు 60 ఏండ్లు పూర్తి చేసి ఏ రంగంలోనైనా 25కు పైబడిన సేవలను అందించిన తెలుగువారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందజేస్తుంది. ఈ సంస్థ సేవల్ని అందరూ ఉపయోగించుకోవచ్చు అని తెలియజేస్తూ తెలుగు వారందరూ సంస్థపై చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు. సో అందరికీ నమస్కారం అండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి ఏతత్ సర్వం పునర్లభ్యం నా శరీరం పునః పునః. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, స్నేహితుడు పోతే మళ్ళీ ఇంకొకరు దొరుకుతారు, భార్య పోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. సో అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చాలా ఆలోచించి మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారు. మన భారతీయ సంస్కృతి ఎప్పుడు దేహ శుభ్రతతో పాటు మానసిక దృఢత్వానికి ప్రాముఖ్యత ఇస్తుంది. మనము ఫిజికల్ హెల్త్ తో పాటు స్ట్రాంగ్ మైండ్ ఉంటే ఎలాంటి ఉపద్రవాలనైనా జయించగలుగుతాము. ఇప్పటి వరకు టీబీఆర్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ముందు 3 ఎపిసోడ్లలో టీచర్స్ కి ఉపయోగపడే అంశాలను ప్రజెంట్ చేశారు. కానీ ఈ కోవిడ్-19 మహమ్మారి భయంకరంగా విస్తరించిన నేపథ్యంలో అందరికీ, అంటే పేరెంట్స్ కి, టీచర్స్ కి, స్టూడెంట్స్ కి, దట్ ఈస్ ఎవ్రీ సిటిజన్ కి ఉపయోగపడే విధంగా ఈసారి సస్టైనబుల్ వేస్ టు లీడ్ కరోనా క్రైసిస్ ఫైనాన్షియల్లీ, ఎడ్యుకేషనల్లీ, సైకలాజికల్లీ, ఇలాంటి గొప్ప ప్రోగ్రామ్ ని ఈ పాండమిక్ సమయంలో చాలా అవసరం. సో సస్టైనబుల్ వేస్ టు లీడ్ కరోనా క్రైసిస్ ని ప్రజెంట్ చేస్తున్న మన టీబీఆర్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారికి స్వాగతం. హార్టీ వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. అంజనీ కుమార్ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని కాదండి, ఇట్లాంటి సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ముందుంటుందని తెలియజేయడానికే మరి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మరి సహకరిస్తున్నటువంటి డాక్టర్ జేపీ నాయుడు గారు, అట్లాగే అంజనీ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను. ఎందుకంటే వారు ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నా కానీ వారు షెడ్యూల్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం, అట్లాగే ఈ రోజు మన డాక్టర్ గారి సలహాలు, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి పద్ధతులను అవలంబించాలి అనే ఒక పద్ధతిలో వారికి ఉన్న పరిజ్ఞానంతో వారు మనకు తెలియజేస్తారు. మన ఎక్కువ సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా మరి వారి అమూల్యమైనటువంటి మాటలు మనం విందాం. మరి ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని కోరుతూ మరి డాక్టర్ హరి రావు గారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఇక ముందు కూడా మీ యొక్క సర్వీసెస్ ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నని తెలియజేస్తూ మరి అంజనీ కుమార్ గారు ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక టీచర్ గా, ఒక పేరెంట్ గా బాగా ఆలోచించి
ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ అవసరమో వాటిని కోఆర్డినేట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జేపీ నాయర్ గారికి స్వాగతం. హార్టీ వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. Good morning to one and all. Thank you to Dr. Chintapatla Venkatachari Garu, founder chairman, Telugu Book of Records, and coordinator, our host Anjani Kumari Madam, and special thanks to Dr. Harikumar Rava Garu. Sir, present situation lo ila undi paristhiti meelanti valli salahalu kavali ani adangane sir okay sir ఐఎమ్ రెడీ, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెడతాను, నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి మంచి టాపిక్తో ముందుకు వచ్చిన హరికుమార్ గారికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. వీఆర్ థ్యాంక్ఫుల్. సో దిస్ ప్రోగ్రామ్ విల్ బి యూస్ఫుల్ అట్ ప్రజెంట్ సినారియో. కోవిడ్ మహమ్మారి సినారియోలో మనకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, and I request all the participants, this program will be continued for one more session. Okavela middle lo idaithe login avandi, same ID password to login avandi. Thank you. Anjani Kumari garu, over to you. Yes sir. Punarvittam punarmitram punarparya punarmahi punarvittam punarmitram punarparya punarmahi etat sarvam punarlabhyam etat sarvam punarlabhyam na sarira punah punah na sarira punah. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక చిన్న ఇష్యూని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి నా గురించే. అప్రాక్సిమేట్లీ మనకి 3 months నుంచి లాక్డౌన్లోనే ఇంట్లోనే ఉండి జస్ట్ చాలా ప్రికాషన్స్ తీసుకొని వాకింగ్కి మాత్రమే బయటికి వెళ్తూ చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. మళ్ళీ మా స్కూల్స్ రీఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ ఫర్ టీచర్స్ రెగ్యులర్గా ప్రికాషన్స్ తీసుకొని స్కూల్కి వెళ్తున్నా ఏదో భయం అండి. గొంతు మంట వస్తే భయం, తుమ్ములు వస్తే భయం, భయంగా ప్రతిదానికి భయపడుతూ ఎవరిని అడగాలో తెలియక వాట్సాప్లో వచ్చే తలా ఒకటి చెప్తూ ఉంటారు, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేస్తే తప్పు, ఇలా చేస్తే కరెక్ట్ అనని ఏమి చేయాలో తెలియదు. సో ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రెజెంట్ చేస్తున్న టీపీఆర్కి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. సో మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా జయించవచ్చు. సో మానసికంగా మనం దృఢంగా ఉండాలి అని అంటే ఏమి పాటించాలో తెలుసుకోవడానికి, ఈ భయంకరమైన పరిస్థితులన్నీ జయించడం ఎలానో డాక్టర్ హరికుమార్ రవ్వ, సైకాట్రిస్ట్, హైదరాబాద్ గారి మాటల్లో విందాం. వి వెల్కమ్ యూ సార్. వీరు ఎంబీబీఎస్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్, డిపిఎం సైకాట్రీ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంఎస్సి సైకాలజీ from Ambedkar Open University. He is practicing psychiatry since 12 years at Kausalya Clinic, Dilshik Nagar, Hyderabad, Ashtanga Dhyana Yoga. Doctor also writes books on psychology and natural living. His published book is Parikshalu Laksha Sadhanalu. Coming books are Aharam Veda Vijnanam, ఓటమిని జయించండి సమస్యలు, విద్యార్థుల ప్రవర్తన సమస్యలు. సో ఇలాంటి బుక్స్ అన్నిటినీ కూడా సార్ రిలీజ్ చేయబోతున్నారు. సో వి వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆహ్వానించినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు. చైర్మన్ అండ్ ఫౌండర్ చింతపట్ల గారికి, జయప్రకాష్ నాయర్ గారికి, అంజనీ కుమార్ గారికి నా నమస్సుమాంజలు. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చి మాట్లాడమని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ కొరకు
ప్రత్యేకంగా మనం ఏ అంశాలపై మనం చర్చించాలి, ఎలా మనము ఈ కరోనా సంక్షోభం నుంచి ముందుకు వెళ్ళాలి, మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి అనే విషయాల గురించి చర్చిస్తాను. ప్రధానంగా ఇటువంటి సంక్షోభం అనేది రావడం మన దురదృష్టం. ఈ సంక్షోభంలో మనము కరోనా సంక్షోభంలో మనము ఎన్నో అవాంతరాలని, కష్టాలని అనుభవిస్తూ జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకొని ఒక విధంగా చెప్పాలంటే తిరోగమనం, రివర్స్ ప్రక్రియలో బ్రతకడం జరుగుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ఇది ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు ఇది మనల్ని విడిచి వెళ్తుంది అనే ఒక బాధలో మనం ఉంటాం. సో ఇటువంటి సందర్భంలో మనకు మనసు అనేది ఎంతో దృఢంగా ఉంటే తప్ప దీన్ని జయించడానికి మనకు ఒక ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క చక్కని అవకాశాన్ని మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి, మనము ఒక సైకాట్రిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఎదుర్కొంటున్నటువంటి పేషెంట్ల సమస్యలు ఎలా ఉన్నవి, ఎటువంటి వాళ్ళు మనకు ఈ సంక్షోభంలో నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది, ఏ విధంగా వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, వాటిని ఎలా నివారించుకోవాలి, ఇటువంటి విషయాల పట్ల ఈరోజు మనం చర్చిద్దాం. సో కరోనా వైరస్ గురించి మీరు ప్రత్యేకంగా గత 3 నెలల నుండి మార్చ్, ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ దాదాపు 3.5 నెలల నుండి మనం కరోనా వైరస్ గురించి పూర్తిగా మీడియాలో మనం అనేక రకాల సమాచారాలు వింటున్నాం. ఏ ప్లేస్ లో అయినా, ఏ సర్ఫేస్ లో 5 రోజులు బతకగలిగే వైరస్ ని మనం చంపలేకపోయినామంటే అది చాలా విషపూరితమైనదని తెలుస్తుంది. అంటే ఎన్నో పాండమిక్స్, ఎన్నో మహమ్మారులను ఎదుర్కొన్నటువంటి దేశం మనది. సో అటువంటి సందర్భంలో ఈ రోజు మరొక మహమ్మారిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి బయటపడడానికి అనేక ప్రక్రియలు చేశాం, కానీ దానిలో మనం నెగ్గలేకపోయాం. అయినప్పటికీ ఇంకా మన ప్రయత్నం కొనసాగుతుంది. దాన్ని చివరి దాకా అంతం చేసేంత వరకు, వైరస్ ని అంతం చేసేంత వరకు ప్రయత్నం కొనసాగుతుంది. ఎక్కడ మానసిక దౌర్బల్యాన్ని ప్రదర్శించకూడదు. అదే విధంగా ఈ సంక్షోభంలో మనం ఎదుర్కోబోయే ఆర్థిక పరమైనటువంటి చాలా ముఖ్యమైన సమస్య. ఈ ఆర్థిక పరమైనటువంటి నష్టము ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతుంది. ఈ ఆర్థిక నష్టం అనేది మనిషిని మానసికంగా ఎంతో కృంగదీస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏ పని చేయాలన్నా మనకు కావాల్సింది డబ్బు మాత్రమే. సో అటువంటి సమయంలో మనసు దృఢంగా ఉండనట్లయితే మానసిక సమస్యలు పెరిగి మనిషి యొక్క జీవన విధానం మారిపోయే అవకాశాలు పెరుగుతాయి. సో అటువంటి సందర్భంలో ఇటువంటి సంక్షోభాలను ఏవైతే మనం చూసుకుంటే, ఇది ఎటువంటి సంక్షోభం అంటే కనీసం డాక్టర్స్ ని కూడా ప్రాక్టీస్ చేసుకోవద్దు మీరు అని హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది ఎంత పెద్ద సంక్షోభం ఒకసారి ఆలోచించుకోవద్దు. ఏ సంక్షోభంలోనైనా డాక్టర్, యుద్ధం వచ్చినా డాక్టర్ అనేవాడు వచ్చి వెళ్ళి వైద్యం చేస్తాడు. రోగం వచ్చినా కానీ ఎటువంటి సందర్భాలు మీరు రోగాన్ని నయం చేయాల్సిన పరిస్థితి లేదు, ఇంట్లోనే కూర్చోడానికి హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, అటువంటి సంక్షోభం ఏర్పడిందంటే ఇది సాధారణమైన సంక్షోభం కాదు. ఇటువంటి సంక్షోభం పట్ల మనం ఎలా ఎదుర్కోవాలి, ఎంత మానసికంగా మనం దృఢత్వాన్ని కలిగి ఉండాలి అనే విషయాలు చూసుకుందాం. భారతదేశానికి సంక్షోభాలు కొత్తవేమి కాదు, ప్రపంచానికి కొత్తవి కాదు. భారతదేశంలో విపరీతమైనటువంటి జనాభా కలిగినటువంటి ఈ దేశంలో సంక్షోభం వస్తే ఎదుర్కొనేటువంటి వనరులు లేని దేశంలో, ఇక్కడ వనరులు అంటే ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్, మనుషులే సంక్షోభం నుంచి బయటికి రావాలి. అటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ పరిస్థితులలో ఈ సంక్షోభాన్ని మనము వృధాగా పోనివద్దు. ఈ సంక్షోభంలో మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం ఉంటుంది, మనం సంక్షోభంలో ఉన్నాము మనం ఈరోజు అని మాట్లాడుకునే పరిస్థితి నుండి సంక్షోభం నుంచి కోలుకుంటున్నామని కూడా అనకూడదు. మనం సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్నామనే స్థితికి మనం రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే సంక్షోభంలోనే మనం కాలాన్ని వృధా చేస్తూ నూతన ఆవిష్కరణలకు దారి తీయకుండా, మన మనసుకు, మన మెదడుకు పని చెప్పకుండా మనం నిరంతరము ఈ కరోనా ఎలా అనే భయంతో ఈ మనసుని బాధ పెట్టవద్దు.
కొత్త ఆలోచనల వైపు మనం మార్గం వేసుకోవాలి, కొత్త దిశ వైపు మనం ప్రయాణం చేయాలి అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఈ వికారి నామ సంవత్సరము చూస్తుంటే అది పేరులోనే వికారి అనే పదం ఉంది. సో 2019 మార్చి వరకు నాకు ఈ వికారి నామ సంవత్సరం అనే పేరు అనగానే ఇదేంది పేరు ఇంత విచిత్రంగా ఉంది, వికారం ఉంది, ఏం జరుగుతుంది అనుకున్నా కానీ 2019 ఎండింగ్ లో ఏమీ జరగలేదు. అటువంటి తరుణంలో ఆఖరి క్షణంలో కూడా మనకు COVID-19 అనే ఒక మహమ్మారిని వదిలిపెట్టింది. అంటే భారతదేశంలో ఉండేటువంటి కొన్ని సూత్రాలు, భారతీయ సూత్రాల పట్ల ఎక్కువ నమ్మకం, మన తత్వశాస్త్రాల పట్ల గాఢంగా నమ్మే వ్యక్తిని ఈ వికారి ఊరికనే ఎలా వెళ్తుంది, వికారాన్ని చేయకుండా అని కూడా నా మనసులో ఒక థాట్ ఒకటి ఉండేది. సో COVID-19 రూపంలో మనకది 2019, 2020 మార్చి నుండి ఒక మహమ్మారిని వదిలే వెళ్ళింది. నేను మళ్ళీ ఆలోచించాను, ఇక ఇటువంటిది 6 years బ్యాక్ ఏమైనా జరిగిందా? ప్రతి 60 సంవత్సరాలకు ఒక గ్రహం యొక్క ప్రకృతి తిరుగుతూ తను మాడిఫై చేసుకుంటది. మనం అనుకుంటాం ఇదేదో మనుషులు చేసే పాపం వలనో శాపం వలనో ఇలా జరిగింది అనుకుంటాం. కానీ ప్రకృతికి తెలియదు మనం పాపం చేస్తున్నాం, అది విషయం తెలుసుకోండి. ప్రకృతి తనని ఎప్పుడు రిపేర్ చేసుకుంటుంటది, చేసుకొని బ్యాలెన్స్ చేసుకునే విధానమే దానికి ఒకటి తెలుసు. వీడు పాపం చేశాడా, వాడు పాపం చేశాడా, ఏం జరుగుతుంది ఎన్నడూ ఆలోచించదు. ప్రకృతి తను చేసుకోవాల్సింది బ్యాలెన్స్. అది 60 సంవత్సరాలకు ఒకసారి బ్యాలెన్స్ చేసుకుంటుంది. గత సంవత్సరాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు అనేక మహమ్మారులు ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతున్నట్టుగా గమనించాలి. సో ఆ కోణంలో మనం తీసుకున్నట్లయితే అదేవిధంగా 1918లో స్పానిష్ ఫ్లూ మన భారతదేశంలో దాదాపు 1.5 crore పాపులేషన్ చనిపోయారు. 1918లో 1.5 కోట్ల మంది మనుషులు చనిపోయారు. దాదాపు అప్పుడు భారతదేశ జనాభా 30 కోట్లు ఉండవచ్చు అంచనా, 25 నుంచి 30 కోట్లు. సో ఒకసారి ఆలోచిస్తే మహాత్మా గాంధీ కూడా స్పానిష్ ఫ్లూ ఇన్ఫెక్ట్ అయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సో ఇటువంటి సందర్భంలో మనుషుల యొక్క దృఢత్వాన్ని, మానసిక సామర్థ్యాన్ని కోల్పోకుండా భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు, భారతదేశం యొక్క ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం ఆలోచించే వ్యక్తులు కావాలి ఈ దేశానికి అనే ఆలోచన ప్రారంభమైంది నాలో. సో ఎంతో మంది మేధావులు ఉన్నటువంటి దేశము, ప్రపంచం అనేక గొప్ప గొప్ప యూనివర్సిటీస్, మనం ఈరోజు ఎన్నో యూనివర్సిటీస్ గురించి మనం చెప్పుకుంటాం, అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి అక్కడ ప్రొఫెసర్ల గురించి మాట్లాడుతున్నాము. అందరూ మేధావులు ముక్కుకు మాస్క్ కట్టుకొని ఇంట్లోనే కూర్చున్నారు. ఈ సమస్యని బయటికి తీసుకురావడానికి ఏ ఒక్కరు ప్రయత్నం చేసినా దాఖలాలు లేకుండా కూడా మహమ్మారి విజృంభించిందంటే ఇది ఎంత దారుణమైనటువంటి, ఎంత ఘోరమైనటువంటి వైరస్ మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఒక్కోసారి కొన్ని అంటువ్యాధులు ఎలా ఉంటాయంటే అవి మనకు సమాజంపై ఉన్నటువంటి సామాజికమైనటువంటి జీవన విధానాన్ని మార్చడానికి, యాదృచ్ఛికంగా కాకుండా హెచ్చరిక చేయడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి వస్తాయేమో అన్నట్లుగా ఉంటాయి అంటువ్యాధులు. సో ఇక్కడ నేను ఎవరిని, మనము ఎవరము అనే ప్రశ్న కూడా మనకు తలెత్తే విధంగా మహమ్మారి మనల్ని ప్రశ్నింపచేస్తుంది. అత్యాధునిక సాంకేతిక శాస్త్రాల్లో అభివృద్ధి చెందిన మనుషులమై మనము కంటికి కనిపించని వైరస్ ని చంపించలేని స్థితిలో ఈ రోజు మనం ఉన్నామంటే మనిషికి మించినది ఇంకేమైనా ఉందా, భగవంతునికి మించింది ఇంకేమైనా ఉందా? ఇంకా శాస్త్ర సంకేత ఎప్పుడు ప్రశ్నార్థకంగానే మిగిల్చడానికి, మనిషి యొక్క తెలివితేటల్ని ప్రశ్నించడానికి, మేధస్సును ప్రశ్నించడానికి నిరంతరం ఒక విపత్తు మనకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో ఈ విపత్తులన్నింటినీ తట్టుకోవడానికి భారతదేశంలో పురాతన కాలంలో మనం అనుకుంటాం సంక్షోభం నుంచి కొత్తగా ఏమైనా నేర్చుకోవాలని. కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. భారతదేశ తత్వ శాస్త్రాల్లో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే సనాతన ధర్మం అనేక కాలాలు, ఎంత కాలమైనా, ఎన్ని యుగాలు దాటినా ఈ నియమాలు పాటించండి చాలని చెప్పినటువంటి తత్వశాస్త్రాలు మన భారతదేశంలో మన అదృష్టం. మనిషి జీవన విధానం, మనిషి ఆలోచనలో, మనిషి ఆహారంలో, విహారంలో, ఆచారంలో, విచారంలో, ప్రచారంలో, ప్రతి అంశంలో మనం ఎలా ఉండాలని చెప్పినటువంటి భారతీయ తత్వశాస్త్రాలు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా, దానిపై విద్యార్థులకు రోజుకు ఒక అర్ధగంట పాఠం చెప్పిన సరిపోయినటువంటి అద్భుతమైన విజ్ఞానం మన దేశంలో ఉంది. సో ఇటువంటి దానికి ప్రకృతి బ్యాలెన్స్ చేసుకునే విధానంలో ఎప్పుడు అది తన కార్యక్రమాలు కొనసాగిస్తుంది, మనం ఎంత అభివృద్ధి చెందమనే విషయాన్ని దానికి తెలియదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ సంక్షోభం అనేది అంత ఈజీగా తీసుకోకుండా మనల్ని ప్రభావితం, దాని యొక్క ప్రభావం మన మీద పడకుండా మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిని మనం ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి.
ఇకపోతే ఈ సంక్షోభం అనేది మానసిక సమస్యలను ఎలా ఏర్పాటు చేస్తుంది, ఎలా వాటిని తయారు చేస్తుందో చూస్తే, ఎప్పుడైనా కానీ ఈ వైరస్ కంటే వేగంగా ప్రయాణించేది ఒకటి ఏముందంటే భయం మరియు పుకారు. ఇవి వైరస్ కంటే వేగంగా ప్రయాణిస్తాయి. మనం వైరస్ కంటే ముందు భయానికి లోనైనమంటే మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఒకవేళ మన దురదృష్టవశాత్తు వైరస్ మనకి అటాక్ అయినట్లయితే చాలా వరకు మనం అనుకుంటాము ఆహారంలో మనకు మంచి ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగవచ్చు. కానీ మనిషి యొక్క విల్ పవర్ అనేది చాలా ముఖ్యమైనది. ఆలోచన పాజిటివ్ గా ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనసులో రావాల్సినటువంటి విషయాలు అందుకని మానసిక సమస్యల పట్ల మనకు కావాల్సిందంటే భయాన్ని మనం వదిలిపెట్టాలి. భయం అనేది లేకుండా మనం జీవించగలగాలి. అప్పుడే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఈ భయం రాకుండా ఉండడానికి మానసిక సమస్యలు ఏ విధంగా కారణమవుతాయి చూస్తే, మనం ఫ్రీక్వెంట్ గా శానిటైజేషన్ అని హ్యాండ్ వాష్ చేసుకుంటాం. దీని మానసిక సమస్యల్లో మనకు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గా ఉంది. యాంగ్జైటీ పేషెంట్లు ఎక్కువగా కడుక్కోవడం జరుగుతుంది. ఎక్కడ ముట్టుకుంటే వైరస్ వస్తేనే భయం ఉంటుంది. సో ఈ కడుక్కోవడం విపరీతంగా పెరిగిపోయి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గా మారిపోతుంది. సో ఈ సంక్షోభం ఎంతకాలం ఉంటుందో, ఎలా బ్రతకాలో, బయటికి వెళ్ళినప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా గానీ వెంటనే అది కరోనాకు సంబంధించిన వ్యాధి లక్షణాలు మనకు మీడియాలో చూపించిన అనేక రకాల వ్యాధి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. సాధారణంగా కూడా మనకు అనేక లక్షణాలు వస్తుంటాయి. జ్వరం రావడము, దగ్గు రావడము, జలుబు రావడం సాధారణంగా వస్తుంటాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు వైరస్ రావడానికి ప్రధానమైన కారణము మాస్క్ లేకుండా ఎవరితోటైనా మనం మాట్లాడామా? ఈ అనుమానం మనం ఎప్పుడూ ఉంచుకోకూడదు. వైరస్ అనేది ప్రధానంగా మాస్క్ లేకుండా ఉన్నట్లయితే, మనకు మాస్క్ లేకుండా మన ఎదురుగా ఉన్న వ్యక్తికి మాస్క్ లేకుండా ఉన్నట్లయితే వైరస్ వస్తుంది. మన మనసులో దృఢంగా మనం చెప్పుకొని ఉండాలి, నేను ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని ఉన్నాను, మరియు మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తితోటే నేను మాట్లాడాను. ఈ రెండుటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ మన ఆలోచన విధానాన్ని ఎప్పుడు పాజిటివ్ గా వస్తుంది. ఒకవేళ మనకు ఏ లక్షణం వచ్చినా గానీ వెంటనే మనము రియలైజ్ చేసుకోవాలి, ఆలోచించాలి. నేను ఈ రోజు గాని గత 15 నుంచి ఏ వ్యక్తితో మాస్క్ లేని వ్యక్తితో నేను మాట్లాడలేదు. కాబట్టి మనకు వైరస్ యొక్క వ్యాప్తి మనకు రావడానికి అవకాశం లేదు. వచ్చినటువంటి జలుబు సాధారణమైనటువంటి జలుబే, సాధారణమైన జ్వరమే అని మనం మనసుకు చెప్పుకోవాలి. ఇక్కడ ఏమిటంటే సంకల్పం అనేది అత్యంత గొప్ప విషయం. ఏ సంకల్పంతో అయితే మనం ఉంటామో, మనకు వైరస్ యొక్క వ్యాప్తి రావద్దు అని అనుకుంటే, మన మనసులో చెప్పుకుంటే, మన యొక్క ప్రతి యాక్షన్ మనని వైరస్ నివారణ చేయడానికి అనుగుణంగానే మన మనసు స్పందింపచేస్తుంది. సో కాబట్టి మన మనసులో ఎప్పుడు చెప్పుకోవాలి, మనం ఏమని, మన మనసులో ఎప్పుడు వైరస్ ని నేను వ్యాప్తి రాకుండా నేను జాగ్రత్త పడాలని మనసులో ఉంటే నేచురల్ గానే మన మైండ్ ఆటోమేటిక్ గా మన మనిషి వచ్చినా గానీ, ఎవరైనా ఒక వ్యక్తి మనకు దగ్గరగా ప్రయాణం చేసినా గానీ ఒక సెకండ్ ఆగు అని అతన్ని మనము నివారించగలము. వెంటనే మనం మాస్క్ పెట్టుకోవడము, అతన్ని మాస్క్ ఉందా లేదా అని పరిశీలించి అతనితో మాట్లాడడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రధానమైనటువంటి విషయాలు మనం తీసుకున్నట్లయితే వైరస్ రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ భయాన్ని మనం తీసేసుకోవచ్చు. సో అదే విధంగా యాంగ్జైటీ డిజార్డర్స్, యాంగ్జైటీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న విషయాలకే యాంగ్జైటీకి లోనే వాళ్ళు, డిపెండెంటింగ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా మానసిక సమస్యలకు లోనే అవకాశం ఉంటుంది. ఒంటరిగా జీవించే వాళ్ళు, సో వీళ్ళకు సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల మానసిక దృఢత్వం కొరకు ఈ భయం అనేది పెరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెడిటేషన్ ఒకటి, ప్రాణాయామం ఒకటి, రెండు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక ఇమ్యూనిటీ పెరగాలంటే మనము కనీసం మన కోసం 1 గంట సమయాన్ని కేటాయించాలి. ఆహార పదార్థాలు తినొచ్చు, ఒక్కొక్క ఆహార పదార్థం ఒకరికి పడవచ్చు, ఒకరికి పడవచ్చు. మనకు శరీరంలో అనేక రకాల తత్వాలు ఉంటాయి. మీరు వాట్సాప్ లో కానీ, వీడియోలో కానీ రకరకాల ఆహార పదార్థాలకు మనకి లిస్టులు వస్తుంటాయి. ఇది తినండి, కరోనా చనిపోతుంది, గొంతులోనే చనిపోతుంది. సో ఇలాంటి అనేక వార్తలు వస్తాయి. ఇక్కడ ఏమంటే శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మన చెవి దాకా రావు. సో కాబట్టి వచ్చిన ప్రతి విషయానికి శాస్త్రీయత ఎంత ఉందని మనము తెలుసుకోవాలి. సో అలా తీసుకున్నట్లయితే ఒక కుటుంబంలో 3 రకాల శరీర తత్వాలు మారుతుంటాయి. అందరికీ ఒకే ఆహారం పనిచేయకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహారం పనిచేస్తుంది. ఒక ఆహారం తింటే ఒకరికి పడకపోవచ్చు, స్త్రీలకు, చిన్నపిల్లలకు రకరకాల. సో ఇటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. ఇటువంటి సమస్యలు అన్నింటినీ అధిగమించడానికి మనకు ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే మెడిటేషన్ లేదా ఒక గంట మాత్రము మన కోసం కేటాయించుకోవాలి. ఈ సమయంలో, ఏకాంత సమయంలో మరొక వ్యక్తి యొక్క
కలయిక కానీ మాటలు కానీ మనతో ఉండకూడదు. మనల్ని మనం విశ్లేషించుకోవాలి. మనం ఒక ప్రాణాయామే కావచ్చు, మెడిటేషనే కావచ్చు, మన గురించి ఆలోచించుకోవడం కావచ్చు, భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడమే కావచ్చు. అటువంటి సమయానికి గెలిస్తే మనము ఒక ఇమ్యూనిటీ పవర్‌ని డెవలప్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఇలాంటివి కూడా మనకు ఉంటాయి. పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇమ్యూనిటీ కొరకు అనేక రకాల ఆహార పదార్థాలు మన మార్కెట్‌లోకి వస్తాయి. సో వాటన్నిటిని కొనలేరు. సో ఈ ఇమ్యూనిటీ అనేదాన్ని కూడా మనము అంత ఈజీగా ఈ రోజు తినంగానే ఈ రోజు మనము 4 ఆహార పదార్థాలు తినగానే ఇమ్యూనిటీ ఈ రోజే రాదది. సో నేచురల్ కిల్లర్ సెల్స్ అనే ఇమ్యూనిటీ సహజంగా మనం పరిశీలిస్తే అది శరీరంలో ఉండడానికి కనీసం కొంత సమయం పడుతుంది. సో మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్ సడన్ గా మార్చుకొని నాకు ఇమ్యూనిటీ రావాలంటే రాదది. అది మన తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి వచ్చేటువంటి జన్యుపరంగా హెరిడిటరీ కూడా ఒక మనిషి ఇమ్యూనిటీ డెవలప్ కావచ్చు. సో వాతావరణ పరిస్థితులు కూడా ఇమ్యూనిటీని డెవలప్ చేయొచ్చు. కరోనా వైరస్ విజృంభించడానికి వాతావరణం కూడా సహకరిస్తుంది. సో మనం అతేక కాలం ఉండి సూర్యుని యొక్క స్పర్శ లేకుండా, సూర్యుని కాంతి లేకుండా మనం గడిపిన విటమిన్ డి అనేది లేకుండా కూడా మనకు ఇమ్యూనిటీ రాకపోవచ్చు. సో ఇమ్యూనిటీ అనేది అంత ఈజీగా సడన్ గా నేను ఆహార పదార్థం తిన్నా నాకు ఇమ్యూనిటీ వచ్చింది అనేది అంత సులభమైనటువంటి పదం కాదు. అది తరతరాలుగా కూడా మనం తయారు చేస్తాం. అందుకనే మన ఆహార జీవన విధానంలో ఒక కుటుంబంలో పెట్టేటువంటి ఆహారము, ఆ ఆహారము షుడ్ కంటిన్యూ ఫర్ జనరేషన్స్, అందరికీ వెళ్ళాలి. అటువంటి ఆహార నియమాలను కూడా భారతదేశం యొక్క తత్వ గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు రచించబడి ఉన్నది. సో కాబట్టి మనం ఏదైనా తీసుకోండి, ఇప్పుడు కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య తీసుకున్నట్లయితే, ఉదాహరణకు మనకు గరికపాటి గారు ఒక విశ్లేషణ చేశారు. మన యోగ వాసిష్టంలో దీనికి సంబంధించినటువంటి ఒక పదార్థాన్ని గురించి చెప్పారు. శాస్త్రవేత్తలు దీనికి పరిశోధన చేయండి అని. సో చంద్రుడికి సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు దీన్ని సమస్యను తీసేస్తే అని చెప్పారు. సో సాధారణంగా మన సౌత్ ఇండియన్స్ ఆహారం తీసుకున్నట్లయితే వైట్ రైస్ ఎక్కువగా తింటాం మనం. వైట్ రైస్ మరియు పప్పు ఎక్కువగా తింటాం. సో ఇవన్నీ ఏంటివంటే మనకు గరికపాటి వారు చెప్పినటువంటి విషయంలో ఈ పదార్థాలు మనం రెగ్యులర్ గా తినేవి అవే. పప్పు, పెసర కూర ఎక్కువగా ఉండే. తమిళనాడు తీసుకుంటే అత్యధిక తక్కువ మరణాల రేటు ఉంది మన దేశంలో. ఎక్కువ శాతం వాళ్ళకు హైజీన్ కండిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి తమిళనాడులో. సో అక్కడ ప్రత్యేకంగా మనం ప్రయాణం చేసినైతే అక్కడ ఆటో డ్రైవర్ గాని ఎవరైనా స్నానం చేసి బొట్టు పెట్టుకొని వాహనం ఎక్కుతుంటారు. ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కనిపిస్తుంటది మనకు అక్కడ. మన దగ్గర అలా కనిపించదు. సో అక్కడ ఎక్కడైనా ప్రదేశంలో ఉన్నప్పుడు ఆహార నియమాలు, వాళ్ళ యొక్క హైజీన్ కూడా బహుశా ఈ రోజు తమిళనాడులో మరణాల రేటు తక్కువ ఉండడానికి కారణం కావచ్చు, ఇమ్యూనిటీ. అదేవిధంగా రష్యాని తీసుకోండి. రష్యా యొక్క ఆహార అలవాట్లు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా దగ్గరగా ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కూడా అక్కడ మరణాల రేటు తక్కువగా ఉంది. సో ఇమ్యూనిటీ అనేది డామినెంట్ రోల్ పోషిస్తుంది. దానికి నేనేమనుకుంటుంటే ఆహార సమస్యలు, మనిషి యొక్క ఆహారం కూడా చాలా విలువైనది. దాంట్లో ఉన్నటువంటి అలవాట్లు కూడా చాలా ఉన్నవి. ఇప్పుడు ఏదైతే వెట్ మార్కెట్ ద్వారా ఈ వైరస్లు విజృంభిస్తున్నాయో, మనం ఎన్ని వైరస్లు తీసుకున్నా గానీ ఈ వెట్ మార్కెట్ ద్వారానే ఈ వైరస్ అనేవి విజృంభించడం జరుగుతుంది. సో ఇటువంటి విషయాల పట్ల భవిష్యత్తులో మనము వాటికి దూరంగా ఉంటూ మన యొక్క ఆహార అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనిషి యొక్క ఆలోచన మారాలంటే ఫస్ట్ తన యొక్క జీవన విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చుకోవాలి. జీవన విధానంలో మార్పులు రావాలని తన ఆలోచన ఎప్పుడైతే మనం అనుకుంటామో, నేచురల్ గానే అన్ని విషయాలు పెరిగి మనకు ఇమ్యూనిటీ పెరగవచ్చు. సో మాస్క్ పెట్టుకోవడము, ఫిజికల్ డిస్టెన్స్ ఎలాగో పాటించడము సహజంగా జరిగిపోయే ప్రక్రియలు. సో ఇమ్యూనిటీ పెరగాలంటే ఖచ్చితంగా మన ఆహార నియమాల్లో మనం ప్రధానంగా పాటించే విషయం ఇది. మరియు చెడు ఆహారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. చెడు అలవాట్లు కానీ చెడు ఆహారాన్ని తగ్గించినట్లయితే ఇమ్యూనిటీ నేచురల్ గా పెరగడం జరుగుతుంది. సో అదృష్టం ఏంటంటే మన దేశంలో ఇమ్యూనిటీ అనేది డామినెంట్ రోల్ వహిస్తుంది. 100లో 1% ఒక మనిషి మాత్రమే, 100కు ఒక వ్యక్తి మాత్రమే కరోనా తోటి చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇంకొక 1%, 2% చనిపోతున్నట్టు వాళ్ళకు కోమార్బిడ్ కండిషన్స్ కానీ, వయస్సు కానీ వారిని ఇమ్యూనిటీని తగ్గింపచేసి వాళ్ళని మరణం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఎంత ఉంది, వైరస్ యొక్క తీవ్రత ఎంత ఉంది. వైరస్ అనేది ప్రమాదకరమైనప్పటికీ మన ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకుంటే వైరస్ అనేది మన లోపలికి ఎంటర్ అయినప్పటికీ, ఎందుకంటే మనకు కొన్ని స్టడీస్ కూడా ఉన్నవి, అసిమ్టమాటిక్ కారణాలు, లక్షణాలు లేకుండా కూడా వైరస్ ని కలిగి ఉండి ఎటువంటి జబ్బు లేకుండా కూడా మనకు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా మనుషులు ఈరోజు కరోనాతో ఉన్నారని తెలుస్తుంది. సో కాబట్టి కరోనా వల్ల వచ్చేటువంటి భయం ఎలా ఉంటుందంటే, భయం ఎప్పుడైనా కానీ జాగ్రత్తను నేర్పిస్తుంది. సో భయం అనేది మనిషికి, భయము భక్తి అనేది 2 ఉండాలని చెప్పుకుంటాం మనం పిల్లలకు. సో భయం అనేది జాగ్రత్తను నేర్పిస్తుంది. సో కాబట్టి భయం అనేది ఉండాలి. ఏదేంటంటే మినిమల్ ఫియర్.
మినిమల్ యాంగ్జైటీ అనేది ఎప్పుడైనా మనిషికి అవసరం ఉంటుంది. సో దాన్ని ఎలా మనం చేయాలంటే మనం జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ భయం నుంచి మనం బయటికి రావచ్చు. సో కాబట్టి హైజీన్ కండిషన్స్ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హైజీన్ అనేది ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి. సో అది నిరంతరం మనం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కెమికల్స్ తోటి మనం హైజీన్ ఎలా అంటే ఎక్కువ శాతం వాడకుండా సాధ్యమైనంత వరకు మనం ఏ వస్తువుని మనం ముట్టుకోకుండా సాధ్యమైనంత కడుక్కోకుండా ఉండాలని మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఎక్కువ సార్లు మనం శానిటైజర్స్ వాడడం వల్ల భవిష్యత్తులో మనకు కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ శాతం మనుషులతో కలిసి మాట్లాడడం, మాస్క్ పెట్టుకోవడం వల్ల బహుశా మనకి ఇప్పుడు N95 మాస్క్ అంటే 95% గాలిని లోపలికి రాకుండా చేస్తుంది. సో అటువంటి సందర్భంలో శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. సో కాబట్టి ఎక్కువ శాతం మీటింగ్స్ ఎక్కువ సమయం కొనసాగకుండా తర్వాత మళ్ళీ కొత్త సమస్యలు ఉద్భవించే అవకాశం ఉంటుంది. గాలి ఎక్కువ ఆడకపోవడం వల్ల, మరి ఎక్కువ శానిటైజర్స్ యూజ్ చేయడం వల్ల. సో కాబట్టి సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళడము, మనుషులతో మాట్లాడడం అనేది తగ్గించుకొని లేదా టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము జీవన విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో భయం పరంగా మనం తీసుకున్నట్లయితే మనకు మానసిక సమస్యలు ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ రిపీటెడ్ గా కడుక్కునే వ్యక్తులు పెరిగిపోవచ్చు. రిపీటెడ్ గా ఏమైనా ప్రమాదానికి గురవుతామన్న భయం కూడా మనకు రావచ్చు. కరోనా నాకు వస్తదేమన్న భయం రావచ్చు. దాన్ని ఫోబియా అంటాం. సో కరోనా వస్తే నా జీవన విధానం ఎలా ఉంటుందో, నా కుటుంబ సభ్యులు ఏమైపోతారనే భయం ఉంటుంది. దాని నుంచి వరి పెరిగిపోతుంది. సో వరి పెరిగిపోవడం వల్ల తర్వాత అది డిప్రెషన్ దారితీస్తుంది. డిప్రెషన్ సూసైడ్ కు దారితీస్తుంది. ఇప్పటి వరకు మనం అనుభవించింది ఏంటంటే ఆర్థిక కలాపాలు అనేవి కూడా కొనసాగడం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు కూడా ఇంకొక 3 నెలల్లో మనకు పేయింగ్ కెపాసిటీ తగ్గిపోయి మనుషుల్లో కొత్త కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. ఇవన్నీ దేనికి దారితీస్తాయి? మనిషి చివరికి దేహం అనే దాని పట్ల మనసు అనే దానికి అంతిమంగా ఇట్ రీచెస్ టు మైండ్ ఓన్లీ. సో కాబట్టి ఆర్థిక పరమైన నిర్ణయాలు కాలం గడుస్తున్న కొద్దీ ఇది సమాజం, ఇది వ్యక్తిగత నష్టము వర్సెస్ సామాజిక నష్టం తీసుకున్నట్లయితే మనము మన వ్యక్తిగత జీవితంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఉంటాం. అదేవిధంగా ఈరోజు సమాజం అంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సో వ్యక్తిగత నష్టం ఎప్పుడైతే వ్యక్తిగత సంక్షోభం కంటే ఈ సామాజిక సంక్షోభం అనేది చాలా సులభమైనది. వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొంటప్పుడు మనం ఒక్కరమే దాన్ని ఎదుర్కోవాలి. దానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి పరిశీలించే మన జీవితంలో అనేక సంక్షోభాలు ఎదుర్కొని ఉంటాం ఇప్పటి వరకు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నారు. సో ఇటువంటి సంక్షోభంతో పోల్చుకుంటే సమాజం అంతా ఎదుర్కొనే సంక్షోభం చాలా సులభమైనది. ఎందుకంటే ఇది అందరి సమస్య, అందరి మేధస్సులు కలుస్తాయి. సో పరిష్కారం సులభం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ వ్యక్తిగతంగా తన లైఫ్ బ్యాక్ వెళ్ళి ఒకసారి పరిశీలించుకొని మన విషయానికి మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. సో కాబట్టి వ్యక్తిగత నష్టము, వ్యక్తిగత సంక్షోభం కంటే సామాజిక సంక్షోభం అనేది దాన్ని ప్రయత్నించడానికి, దాన్ని తీసుకోవడానికి మనకు అనేక రకాల లాభాలు ఉన్నాయి. సో అదే విధంగా ఈ సామాజిక పరమైన విషయాలు మనం పరిశీలించైతే మనకు ఇమ్యూనిటీని పెంచుకుంటామేమో కానీ హ్యుమానిటీ తగ్గిపోతుంది. కరోనా వల్ల హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే సామాజికమైనటువంటి నష్టాల్లో ఇదొకటి మనం నష్టాన్ని చూడబోతున్నాము. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి పడి ఉన్నప్పుడు అతన్ని ముట్టుకోవాలంటే, అతని గురించి ఎవరికైనా అతని రక్షించాలంటే కూడా ఇప్పుడు మనుషులు వెనకాడే పరిస్థితి వచ్చింది. ఇంటికి ఎవరిని రానివ్వలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి అన్నింటిని మనిషి అనేవాడు జీర్ణించుకోలేడు. సో ఒక గిల్టీ ఫీలింగ్ వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు, ఒక మనిషిని నేను ఈ రోజు రక్షించలేకపోయాను, కనీసం ఒక సహాయం చేయలేకపోయాను. ఇటువంటి ఆత్మన్యూనత భావానికి లోనయ్యే అవకాశాలు పెరుగుతాయి. సో కరోనా అనేది తొందరగా దాన్ని మనం అంతమొందించుకుంటే భవిష్యత్తులో జరగబోయే ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి నష్టాలను మనం ఎక్కువగా చూడకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. దానికి ప్రధానమైనది మనం వ్యక్తిగతంగా పాటించాల్సిన జాగ్రత్తలు మనకు తెలిసినవి అవి పాటించుతూ కరోనాని మనము నియంత్రించుకోగలిగితే, బయటికి వెళ్లకుండా నియంత్రించగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైన నష్టాలు మనం తొందరగా రూపుమాపుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా మనల్ని ఎంతో సమస్యలకు గురి చేస్తాయి. సో ఈ కాలంలో మనకు ఖచ్చితంగా ఈ యొక్క కరోనా అనేది మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే కొన్ని స్టేట్స్ లో అది ఒక పీక్ వచ్చేసిన తర్వాత ఒక స్థాయిలో అది ఇంకా పెరగకపోవచ్చు, కొంతకాలం ఆగిపోవచ్చు, లేదా ఒక స్టాటిక్ గా ఉండవచ్చు. కానీ మనం ఇప్పుడు పీక్ కు వెళ్తున్నాం. హైదరాబాద్ తీసుకున్నట్లే కానీ, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లే కానీ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనేది పీక్ వెళ్తుంది. సో ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రజల్లో ఒక రకమైనటువంటి భద్రత అనేది ఏర్పడి మళ్ళీ అది కొంచెం మళ్ళీ తగ్గుముఖం పట్టవచ్చు. తగ్గుముఖం పట్టే స్థితి రాలేదు ఇంకా, కానీ తగ్గుముఖం పట్టే స్థితి వస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి దాంట్లో ఈ ఆర్థికపరమైన సమస్యలు మాత్రం ఖచ్చితంగా మన మనసుకు తప్పవు. సో ఈ ఆర్థికపరమైన నష్టాలని మనిషిని చాలా కృంగతీస్తుంది. ఎందుకంటే మనం 2020 అనేక రకాల టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మనం చాలా ఊహలతోటి మనం చాలా డెవలప్మెంట్స్ కండిషన్ లో మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. సో ఇవన్నీ ఒకేసారి పటాపంచలైపోయాయి. మనిషికి నిరాశావాదం ఏర్పడుతుంది, హోప్లెస్నెస్ ఏర్పడుతుంది. ఎవరు సహాయం చేయడానికి కూడా ఎవరు లేరు. సో ఈ జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఏ విధమైనటువంటి వనరులు మనకు కనిపించవు. ఇది ఎంతకాలం మనల్ని వేధిస్తుందో తెలియదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక పాజిటివ్ అంశం ఏమిటంటే, ఏ టెక్నాలజీ లేని సందర్భంలో 1918 మనం తీసుకున్నట్లయితే స్పానిష్ ఫ్లూ అనేది అదొక 2 సంవత్సరాలు మన జీవితాల్లో ఉన్నది. తర్వాత అది ఏదో విధంగా అంతమొందించబడింది. సో ఇక్కడ మనం పాజిటివ్ గా ఏం ఆలోచించాలి? ఎందుకు మనకు ధైర్యంగా మనం బ్రతకగలగాలి? ఈ కరోనా అనేది ఎంతో కాలమో ఉండదు, ఇది వెళ్ళిపోతుంది అనే ధైర్యం మనకు ఎలా రావాలి అని పరిశీలిస్తే, ఏ టెక్నాలజీ ఏ డెవలప్మెంట్ లేని 1918లోనే ఒక మహమ్మారి నుంచి మనం బయటకు వచ్చాము. 1.5 కోట్ల జనాభాని చంపేసినటువంటి మహమ్మారి నుంచి బయటకు వచ్చినటువంటి దేశం ఇది. అదేవిధంగా ప్రపంచంలోనే కూడా ఇలాంటి సందర్భం నుంచి మనం బయటకు వచ్చాము. సో ఖచ్చితంగా ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి మనకు, అద్భుతమైనటువంటి శాస్త్రీయంగా మనం అభివృద్ధి చెందిన మనము ఖచ్చితంగా మనం ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి ఎంతో దూరం లేము. దానికి ప్రధానమైనది వ్యాక్సిన్ ఒకటి, టీకా కనిపెట్టడమే దీనికి ఉన్న ఏకైక మార్గం. సో అది కూడా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, భారతీయులలో ఉన్న మేధావులు ప్రపంచంలో మన భారతీయుల యొక్క మెదడు ఎలా డిజైన్ చేయబడిందంటే, ఇది నా పర్సనల్ బిలీఫ్, భారతీయుల మెదడు ఎప్పుడైనా కానీ సామాజికమైనటువంటి అంశమే కానీ ప్రకృతికి నాశనం చేయలేనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వ్యాక్సినేషన్ లో భారతదేశం నుంచి తయారైన ఒక వ్యాక్సిన్ ఉంటుందంటే, భారతదేశంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసే రంగంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందో ఒకసారి మనం అంచనా వేసుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా భారతదేశం నుంచే కానీ, ప్రధానంగా భారతదేశం నుంచే కానీ ఒక వ్యాక్సిన్ తప్పనిసరిగా వస్తుంది ఈ కరోనా వైరస్ ని అంతం చేయడానికి అనే నమ్మకంతో మనం ఉన్నట్లయితే, అది కూడా మనకు ఒక పాజిటివ్ థాట్ ఇస్తుంది. ఆ పాజిటివ్ థాట్ మనల్ని ఇమ్యూనిటీని పెంచే విధంగా మనకు జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఆర్థికపరమైనటువంటి నష్టాలు మనకు కలగకుండా మనం చేయాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కొత్త వస్తువుని మనం కొనరాదు. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఆశ కలిగినట్టుగా చేస్తుంది. ఎటువంటి ఎంటర్టైన్మెంట్స్ కు మనము తావివ్వకూడదు. అటువంటి సందర్భంలో మనము అంతకు అవసరమైతే కొంత ఇమ్యూనిటీని పెంచేటువంటి ఆహార పదార్థాలు తినడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప, ఎటువంటి పరిస్థితుల్లో ఎంతకాలం ఈ సమస్యని మనం సంక్షోభంలో ఉంటాం కాబట్టి ఆర్థికపరమైన నిర్ణయాలు, డబ్బు అనే దానికి విలువ లేకుండా మనం దాన్ని చూడకుండా, దాన్ని ఎక్కువగా స్పెండ్ చేయకుండా మనం కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో మనకు కొత్తగా అప్పు చేయడానికి కానీ అప్పు ఇవ్వడానికి కూడా మనుషులు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి డబ్బు పట్ల చాలా జాగరూకతతో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు. అదే విధంగా లైఫ్ స్టైల్, జీవన విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి. అండ్ చేసే వేళ చాలా అనారోగ్యాన్ని కలిగజేస్తాయి. మానసిక స్లీప్ డిస్టర్బెన్స్ దారి తీసి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో కాబట్టి ఈ ప్రధానమైన అంశాలు వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ఎప్పుడు నిరంతరము ఎట్టి పరిస్థితుల్లో మనం ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే మనం ఖచ్చితంగా సరైన నిద్రను మనం కలిగి ఉండాలి. కనీసం 6 గంటల నుంచి 7 గంటల నిద్ర మనం పోవాలి. సో నిద్రని మనం రాత్రిపూట ఎక్కువగా నిద్రపోయినట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ప్రాథమికమైనటువంటి విషయాలని మనం ఎక్కువగా పరిశీలించినా చాలు. సో ఇటువంటి విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని డబ్బు పట్ల జాగరూకతతో ఉంటూ మనము ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు కరోనా మనకు సృష్టించింది. సో మనిషి తన జీవితంలో లైఫ్ స్టైల్లో ఉదయం లేచిన కాంచి మనము మొదటి 3 గంటలు మనం నిద్ర లేచినట్టే సూర్యుడు మనకు కనిపించే సమయం సాధారణంగా 6:30, 6 o'clock. సీజన్ బట్టి మారుతుంది. అది ఎండాకాలం 7 o'clock. సూర్యాస్తం జస్ట్ ముందు ఒక 10 నిమిషాల ముందు లేచినా చాలు.
సో సూర్య కిరణాలు మనకు పడేటట్టు ఒక మెడిటేషన్ కానీ, సూర్య నమస్కారాలు కానీ, సూర్య నమస్కారాలు చేయడం వల్ల లింఫాటిక్ డ్రైనేజీ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. లింఫాటిక్ డ్రైనేజ్ స్టిమ్యులేట్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి జీవన విధానాలు కొత్తగా మన జీవనంలోకి రావాలి. అది ప్రాణాయామం కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, ఇతర యోగా విధానాలు కావచ్చు. అండ్ బయటికి వెళ్లి మనం ఎక్కువగా వాకింగ్ కూడా చేయలేని పరిస్థితి జరగవచ్చు. సో కాబట్టి ఎక్కువ శాతం బయటికి వెళ్లకుండా సీజన్ బట్టి వర్షం రావచ్చు, చల్లని చలిగాలి రావచ్చు. సో ఎక్కువ శాతం ఇంట్లో ఉండి మనము సూర్య నమస్కారాలు చేయడం కూడా ఒక మంచి ఇమ్యూనిటీని డెవలప్ చేసేటువంటి ప్రక్రియ. సో మానసికమైనటువంటి సమస్యలు రావాలంటే, ఇక్కడ మనసు దృఢంగా ఉండాలంటే మన మనసు పాజిటివ్ గా ఆలోచించడం అనేది నేర్వాలి. పాజిటివ్ గా ఆలోచించాలంటే మన ప్రవర్తన కూడా పాజిటివ్ గా ఉండాలి. మన ప్రవర్తన పాజిటివ్ గా ఉండకుండా మనం పాజిటివ్ ఆలోచన రావాలంటే అది రాదు. అదేవిధంగా మనం పాజిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ ప్రవర్తన రావాలంటే రాదు. సో కాబట్టి మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఈ రెండింటిలో ఎప్పుడైతే ఆలోచనలో మార్పు వస్తుందో నేచురల్ గానే మన మనసులో అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మన మనసు దృఢంగా ఉండడానికి కారణం అవుతుంది. ఇకపోతే విద్యార్థుల్ని తీసుకున్నట్లయితే వాళ్ళతో ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఇంట్లో ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు మొండితనం పెరగవచ్చు. అండ్ డిజిటల్స్ మనకు స్మార్ట్ ఫోను, టీవీ ఇటన్నిటికీ అడిక్ట్ కావచ్చు. సో ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే వీటి పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళకు ఒక సమయాన్ని, అంటే యూజువల్ గా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇటువంటి టెక్నాలజీ క్లాసెస్ దాంతో నేర్చుకున్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకు కొంత సమయాన్ని కేటాయించి ఈ ఒక అర్ధగంట, గంట సమయం మీరు దీని ముందు గడపాలి. మిగిలిన సమయంలో వాళ్ళని మనం ఏ విధంగా ఉంచాలనే విషయాన్ని కూడా మనం తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే సమయం అనేది వృధా కావద్దు. ఇప్పటికి 3 నెలల సమయం అనేది అయిపోయింది. సో ఇంకా ఈ ఎడ్యుకేషన్ రంగంలో మనము నిర్ణయాలు త్వరగా జరిగిపోయాలి ఇప్పటికే. సో ఈ కోణంలో మనము ఇంట్లో ఉండి తల్లిదండ్రులు పిల్లలకు చేయాల్సిన విధానంలో వాళ్ళకు లాజికల్ థింకింగ్ ఒకటి, క్రియేటివిటీ ఒకటి నేర్పాలి. సో స్వామి వివేకానంద అంటాడు, ద ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు డెవలప్ ద కాన్సన్ట్రేషన్ ఓన్లీ అంటాడు, నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో మనం ఎంతసేపు ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ కొరకు అనే కోణంలో చదువుతున్నాం, కానీ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ అనే విషయం మనం మర్చిపోయాం. మనం ఎంత చదువు, ఉన్నత చదువు చదివినా కానీ అది కేవలం మన ఏకాగ్రత పెరగడానికి. ఈ ఏకాగ్రత పెరిగిన వ్యక్తికి నేచురల్ గానే ఏమి చేయాలనే విషయం అర్థమవుతుంది. ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఇంట్లో ఉండే పిల్లలకు వాళ్ళకు నిరంతరము వాడు ఏం చేస్తాడు, ఖాళీగానే ఉంటాడు కదా, మనం ఏమనగలుగుతామని అనే కోణంలో మనం ఉండకూడదు. 9 to 5 స్కూల్కి ఎలాగైతే వెళ్తున్నారో అదే విధంగా వాళ్ళని కూడా మనము ఒక క్రమశిక్షణాయుతంగా ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న పనులు చేయించడము, లేకపోతే మొక్కలు నాటించడము, ఒక సైంటిఫిక్ వేలో, ఒక టెక్నాలజీ వేలో ఒక గింజ నాటితే అది ఏమవుతుంది, మొక్క మొలుస్తుంది, అది ఎంతకాలం పెరుగుతుంది, దానికి ఎటువంటి ఆహార పదార్థాలు ఇస్తే అది పెరుగుతుంది, దానికి నీర, గాలి లేకుంటే ఎలా పెరుగుతుంది, సైంటిఫిక్ చాలా చాలా చిన్న చిన్న సరదా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు చేసేవాళ్ళం. బహుశా ఇటువంటి కాలంలో ఎక్కువ శాతం బుక్స్ అలవాటు పడి చదివిపోవడము, దాంతో మార్కులు రావడము, ఇది ర్యాంకులుగా భావించడము అలా జరుగుతుంది. సో కాబట్టి ప్రాక్టికల్ గా మంచి జీవన విధానంలో ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు ఎలా మనం జీవన విధానాన్ని కొనసాగించాలి, ఇవి మనకు పిల్లలకు బ్రతకడము, హౌ టు లివ్, విద్యావంతులు కావాల్సింది మనకు ఎలా బ్రతకాలి అని నేర్పేటువంటి విద్య కావాలి. అటువంటి సందర్భం కూడా ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి సంక్షోభం ఇది. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో ఒక మనిషి మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి అని ఆలోచించాల్సిన పరిస్థితి. అదే విధంగా మనం పరిశీలించినైతే 1 సంవత్సరం తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ కరోనా పోయినప్పుడు మళ్ళీ మనం 6 నెలలు వెనకబడిపోతామా లేకపోతే కంటిన్యూ అవుతామా అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. సో విద్యార్థులు చదవడం అనేది ఆగిపోయిందంటే అది ఆగిపోయినట్టే లెక్క. సో ఆ కోణంలో కూడా విద్యా వ్యవస్థలో ఉన్న మేధావులు ఆలోచించి విద్యార్థుల యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క కాలాన్ని మనం వృధా చేయకుండా, వాళ్ళు 8వ తరగతిలో ఆగిపోయిన వాళ్ళు 9వ తరగతి వెళ్లే విధంగా ఏ విధంగా వాళ్ళకి మనం చదువు చెప్పాలి, ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటికి ఆలస్యమైంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో కొత్త కొత్త కోణాల్లోకి ఇప్పుడు మనము ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి వస్తున్నాం. ఆన్లైన్ లోనే ఎడ్యుకేషన్ సిస్టమ్, డిజిటల్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్ అండ్ వర్క్ షీట్స్ ఇంట్లోనే ఇవ్వడము, వాళ్ళని పిల్లల్ని ఎప్పుడు బిజీగా ఉండేటట్టు, వాళ్ళకు ఎడ్యుకేషన్ కు ట్రాక్ అనేది డిస్టర్బ్ కావద్దు. ఇప్పటికీ పిల్లలు వాళ్ళు చిన్న చిన్న సమ్స్ కానీ ఇవన్నీ మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒక లైన్ లో ఉంటేనే అది లైన్ లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆపేస్తాం, ఈవెన్ పండుగకు సెలవులు ఇచ్చినా కానీ వెంటనే మళ్ళీ తిరిగి మన దాంట్లోకి రావాలంటే ఒక 3-4 రోజులు టైం పడుతుంది. సో ఇంత కాలం అనేది కూడా కాకుండా వాళ్ళు నిరంతరము వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా ప్రాక్టికల్ వేలో కానీ వాళ్ళకి చదువు చెప్పే విధానాల గురించి కూడా ఇంట్లో తల్లిదండ్రులు సొంతంగా ఆలోచించాలి. విద్యా వ్యవస్థలోని మేధావులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.
సో అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు మిడ్ డే మీల్స్ అనేది తగ్గిపోయి ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నటువంటి మన దేశంలో వాళ్ళకు సరైన పౌష్టిక ఆహారం లభించక కూడా వాళ్ళు రేపు ఇమ్యూనిటీ తగ్గిపోయి వేరే విభిన్నమైన జబ్బులకు ఏర్పడే పరిస్థితి ఇక రాబోయే 3 నెలలు 6 నెలల కాలంలో అవి కొత్త కొత్త సమస్యలు మనం చూడబోతాం. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మనం పిల్లలకి ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా వాళ్ళని మనం సరైన ఆహారం పెట్టలేని పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ఇండ్లు వాళ్ళు ఖాళీ చేసి ఈ రోజు మనం పల్లెటూర్లు వెళ్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే బ్రతకలేక కాదు, ఇక్కడ ఆర్థిక వనరులు లేక. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి రెంట్ లో దాదాపు 30 to 50% కేవలం మనకు వచ్చే శాలరీలో పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తు ఇలా ఉండకపోవచ్చు, పరిస్థితులు మారవచ్చు. సో కాబట్టి ఆర్థిక పరమైన విషయాల గురించి ఎప్పుడు మన మనసు ఆలోచించకూడదు. ఎందుకంటే ఇది అందరి సమస్య, ఒకరి సమస్య కాదు. సో కాబట్టి ఒకరికి వచ్చినప్పుడు సమస్యగా మారుతుంది, అందరి సమస్య కాబట్టి దానికి ప్రభుత్వాలే కానీ లేకపోతే సామాజికమైన నిర్ణయాలతో మనకు కొంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయాల గురించి కాకుండా నా మనసు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉండాలనే ఒక చింతనతో మనం ఉండాలి. ఈ దృఢంగా ఉండాలనే చింతన అనే పాజిటివ్ థింకింగ్ అంటాం. ఈ పాజిటివ్ థింకింగ్ మనకి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది తప్ప మనం ఫెయిల్ అవుతాము, ఏమైతాము అనే భయం ఎప్పుడు మనల్ని వేధిస్తుంది. ఈ వేదననే, ఈ బాధనే మనం స్ట్రెస్ గురి చేసి ఆ స్ట్రెస్ మనల్ని ఇమ్యూనిటీని తగ్గిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. సో కాబట్టి విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పుల్లో పిల్లల ప్రవర్తన సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఖచ్చితమైనటువంటి సమయ పాలనతోటి వాళ్ళకు లాజికల్ గా క్రియేటివ్ గా చెప్పడము, మన పురాణాల్లో ఉన్నటువంటి భారతదేశంలో జరిగిన అనేక సంఘటనలు కానీ వ్యక్తిగత జీవితంలో జరిగే అనేక సంఘటనలు వాళ్ళకు చెప్పి భవిష్యత్తులో వాళ్ళని ఒక నిష్ణాతులుగా, మనకు ఒక జిజియాబాయి తల్లి తన శివాజీని ఏ విధంగా తను అనుభవించినటువంటి సమస్యలని తన భర్త అనుభవించినటువంటి సమస్యలు కానీ భారతదేశంలో ఆ రోజున పరిస్థితులు ఏ విధంగా చెప్పి శివాజీని ఒక మహావీరుని చేశారో అది ఆలోచన పెట్టుకోవాలి. సో మనకు ఎక్కడో కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదండి. మనం తెలుసుకోవాల్సింది అంటే మనం చదివితే చాలు, హిస్టరీ చదివితే చాలు. మనం ఏమంటే మనకు తెలిసిన దాని హిస్టరీ అంటాము, మనకు అసలు ఏ మాత్రం రూపము దాని గురించి ఎటువంటి సైంటిఫిక్ ప్రూవ్ లేదని పురాణం అంటాం. సో డెఫినెట్ గా మనకు ఉన్నటువంటి అనేక పాండమిక్స్ మనకు చరక సమితిలో కూడా రాయడం జరిగింది ఇటువంటి పాండమిక్స్ గురించి. సో ఇప్పటిది దాదాపు ఒక 3000 సంవత్సరం 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాటిలో కూడా సమస్యలు అనేవి ఎప్పుడైనా ఉంటాయి. మహమ్మారులు కానీ ఎప్పుడైనా ఈ డిజాస్టర్స్ ఎప్పుడైనా వస్తుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి అనేక మార్గాలు కూడా మనకు చూపించబడినాయి. మనము వాటిని దృష్టిలో ఉంచుకొని మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ విధమైనటువంటి పాజిటివ్నెస్ ని మన మనసులోకి ఎప్పుడైనా ఏర్పరచుకోవాలి. సో అదే విధంగా ఇదే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన సమస్యలు రాకుండా వాళ్ళకు మెమరీ డెవలప్మెంట్, కాన్సన్ట్రేషన్, ఏకకాలంలో గుర్తుంచుకునే విధానం. స్వామి వివేకానంద తీసుకోండి. సో ఏకసంతాగ్రహి అంటాం, అంటే ఒకసారి చదివినంటే గుర్తుండిపోతుంది. సో పిల్లలకు అటువంటి టెక్నిక్స్ ఒకటి మనం ఇంట్లో ఉండి అప్పుడప్పుడు ఆటల రూపంలో కానీ పాటల రూపంలో వాళ్ళకి టెక్నిక్స్ నేర్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. సో వాళ్ళ సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దీంట్లో మనకి ఎక్కువగా నష్టపోయింది ఏంటంటే కొంతమంది సగం జీతంతో కానీ ఏదో రకంగా ఆన్లైన్ జాబ్స్ కానీ ఎక్కడో బతులు కానీ పూర్తి స్థాయిలో మనకు కళాకారులు ఒకటి అండ్ విద్యార్థులు ఒకటి పూర్తి స్థాయిలో నష్టపోయారు. సో కాబట్టి విద్యార్థులు నష్టం అంటే విద్యార్థి అనేవాడు ఎంతసేపు నా ప్రకారము అతనికి రావాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఒకటి రావాలి. సో అతని డిస్ట్రాక్టబిలిటీ తగ్గించేసి ఈ యొక్క పర్టికులర్ అంశంలో ఈ సమయంలో మనం వాళ్ళకు కొంత సమయాన్ని కేటాయించి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళకి ఇంకా జ్ఞానాన్ని బోధించేటువంటి అంశాలు ఏమున్నాయి అనే దాని మీద దృష్టి ఉంచి వాళ్ళ ఏకాగ్రతని పెంచే విధంగా, జ్ఞాపకశక్తిని పెంచే విధంగా, లాజికల్ గా థింక్ చేసే విధంగా. ఏదో బుక్ లో ఉన్నది చదివినాము, బైహార్ట్ చేసాము, ఆన్సర్ చేసాము అలా కాదు చదవండి. సో వాటిని అన్నిటిని విశ్లేషించగలగాలి. సో అటువంటి లాజికల్ కనెక్షన్స్ మనకు శకుంతలాదేవి గారి బుక్స్ ఉంటాయి, అద్భుతమైనటువంటి మ్యాథమెటికల్ బుక్స్ ఉంటాయి. ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు వాటిని పజిల్స్ సాల్వ్ చేసిన మన బ్రెయిన్ అద్భుతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అనేక రకాల సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ బుక్స్ మనకు లభిస్తాయి. వాటిని కూడా చూసి పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు జ్ఞానం పెరుగుతుంది. అండ్ నేచురల్ థింకింగ్, ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందింపజేస్తే భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలు, భవిష్యత్తులో సంక్షోభం రాకపోకుండా ఉండదు. ఖచ్చితంగా ఇటువంటి సంక్షోభాలు ఒక వ్యక్తి తన జీవితంలో ఒక సంక్షోభాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి 60 సంవత్సరాలకు గానీ ఒక సంక్షోభం రావచ్చు. సంక్షోభం రాకుండా మనము ఎటువంటి మార్గాలు వేయాలి అనే కోణంలో ఉండాలి. సో ఈ విషయాన్ని తీసుకున్నట్లయితే మనకు పూర్తిగా కరోనా వల్ల మనకు పూర్తి స్థాయిలో మనం చేయాల్సిందంటే శానిటైజేషన్. సో చూడండి, ఇంత కాలం తర్వాత కూడా మనం ఇంకా శానిటరీ అనే ఆ డిపార్ట్మెంట్ లో మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే భారతదేశంలో ఎన్ని మహమ్మారులు వచ్చినా గానీ శానిటరీ మెథడ్స్ లో మనం చాలా చాలా వెనుకబడి ఉన్నాం. చాలా వరకు హోటల్లో మనం చూస్తాము, డైరెక్ట్ వెళ్ళి టిఫిన్ చేయడం చూస్తుంటాం. సో అక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది, అక్కడ చిన్న సోప్ ఉంటుంది, కానీ ఎవరు దాన్ని వెళ్ళరు, దాన్ని కడుక్కోరు.
సో ఎక్కడ జరుగుతుంది లోపం? సో మనుషులకు అవగాహన, చదువుకున్న వాళ్ళు అలాగే చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు అలాగే చేస్తున్నారు. సో చదువు అనేది ఏం నేర్పుతుందో అర్థం కావట్లేదు. సో కాబట్టి ఈ కోణంలో కూడా మనం ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరోనా నుంచి మనం నేర్చుకోవాలి కొంచెం. నేర్చుకోవడం అంటే కొత్తవి నేర్చుకోవద్దు. పాతవి ఏమున్నాయో మర్చిపోకుండా గుర్తు చేసుకోవడానికి మనకు కరోనా ఉపయోగపడాలి, సంక్షోభం ఉపయోగపడాలి. దాన్ని పాజిటివ్‌గా థింక్ చేసుకొని ఎక్కడ విద్యా విధానంలో మార్పు రావాలి. చాలా వరకు మనం స్కూల్‌లో గమనిస్తుంటాము. షూస్ వేసుకొని వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటారు. షూస్ వేసుకొని మెడిటేషన్ చేస్తుంటారు. సో ప్రాథమికమైన నియమాలు కొన్ని ఉంటాయి. ఏదో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోకి వచ్చినప్పుడు మనం మెడిటేషన్ చేశాము. సో బెంచ్‌ల మీద కూర్చున్న పిల్లలు చూడండి, గమనించండి. వాళ్ళు షూస్ వేసుకొని అలాగే కూర్చుంటారు. ఆ షూస్ అనేది మోయడం జరుగుతుంది అదను. అది కాదు. సో పాఠశాల అనేది దేవాలయం లాగా భావించినప్పుడు చెప్పులు బయటికి ఇచ్చేసి మనం లోపలికి వస్తాం. మళ్ళీ చెప్పులు వేసుకొని బయటికి వెళ్తాం. ఆ పిల్లవాడు షూస్ వేసుకొని అలాగే కూర్చొని ఉంటుండంటే ఆ కాళ్ళు భూమికి తాకవు. సో అతను అనవసరంగా బరువును మోస్తుంటాడు కాళ్ళతోటి, పాదాలతోటి. సో ఇటువంటి విద్యా విధానంలో కొన్ని మార్పులు రావాల్సిన పరిస్థితులు కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి సిట్యుయేషన్స్ ఏం జరుగుతున్నాయి? వాళ్ళు తినే విధానం ఏంది? వాళ్ళ హైజీన్ కండిషన్స్ ఏంది? విద్యార్థులు మారిస్తే అందరూ మారినట్టే. సో విద్యార్థులు మారాలంటే తల్లిదండ్రులు మారాలి. సో తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మనం మార్పులు తీసుకొని రావాలి. సో కాబట్టి ఈ యొక్క సంక్షోభ సమయంలో విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన దృష్టిని మనం కేంద్రీకరించి వాళ్ళ ఆలోచన విధానం ఏముంది? ఈ కోణంలో మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా టెక్నాలజీ తీసుకుంటే భారతదేశంలో ఇప్పుడు రూరల్ స్కూల్‌లో ఓన్లీ 5% మాత్రమే కంప్యూటర్లు కలిగి ఉన్నారు. ప్రతి విద్యార్థికి కంప్యూటర్ ఉండదు. ల్యాప్‌టాపే గాని, కంప్యూటర్ గాని. అదేవిధంగా అర్బన్‌లో తీసుకున్నట్లయితే 23% ఉంది. ఇది 2017, 18లో చేసిన సర్వే. సో ఇంటర్నెట్ ఎంతమందికి ఉంది? ఈ కంప్యూటర్‌లో ఉన్న వాళ్ళని మనం పరిశీలిస్తే రూరల్‌లో 15% ఉంది. అర్బన్‌లో 42% ఉంది. సో విద్యార్థులకు టెక్నాలజీని ఇవ్వలేకపోతున్నాము. సరైనటువంటి జీవన విధానాన్ని నేర్పలేకపోతున్నాము. కేవలం చదువుకుంటే ఉద్యోగం వస్తదనే విషయం చెప్తున్నాము. ఆ ఉద్యోగం వస్తదా? రాదా? అనేది తర్వాత. సో వనరులు మనం సృష్టించలేని పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తే విద్యార్థులు బాగైతారు. విద్యార్థులు పోయినాక వాళ్ళే రేపు పెద్దగైతారు. ఈ రోజు మన వయసులో ఉన్న వాళ్ళు పెద్దగా ఏంటంటే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇంత మేధావులు ఉన్నటువంటి దేశం సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతుంది. బయటికి వెళ్ళొద్దని జనవరి 26వ తారీఖు నుంచి మనం ఎవరికి ఫోన్ చేసినా గానీ కీప్ డిస్టెన్స్, మాస్క్ కట్టుకొని పొమ్మని మనకి 24 నుంచి అది అరవడం జరుగుతుంది సెల్ ఫోన్‌లో. ఒక్కోసారి సెల్ ఫోన్ మనం చేయాలంటే ఈ వాయిస్ వస్తది వద్దుది అనే ఏం చేస్తాం ఫోన్ అనే కాలం అనే పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం. సో ఇంత చెప్పినా మనం మాస్క్ కట్టుకోవడం గానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం అంటే ఎక్కడ లోపం ఉంది? మనిషి చెప్తే వినలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వారు సొంతంగా తయారైపోయారు. ఎవరికి వారికి ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోయింది. సో భారతదేశంలో మనుషులు ఒక మనిషి చెప్తే విందాము అనే ఒక గురువు లాంటి వ్యక్తి, ఒక మేధావి మనకు లేకుండా పోయాడు. ఏదైనా ఒక ఆహార నియమం పాటించమని చెప్పేసి అందరూ ఆహార నియమాన్ని పాటిస్తారు. మళ్ళీ అది తప్పని చెప్పేసి మళ్ళీ అందరూ మానేస్తారు. అలా కాదు. ఒక సిస్టమ్, ఒక మనిషి చెప్పాడు, ఇతను చెప్పిండంటే అది సైంటిఫిక్ గా ఉంటుంది. లేదా ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఈ దేశానికి అవసరం ఉంది. సో ఈ విషయంలో ఇటువంటి కోణంలో మనం వెళ్తూ మన యొక్క ఆలోచన విధానాన్ని, మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి మనం టెక్నాలజికల్‌గా ప్రతి విద్యార్థికి మనం ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చు పెట్టకుండా పిల్లవానికి వచ్చిన ల్యాప్‌టాపో, ఒక ట్యాబో, ఇంటర్నెట్ అనే సిస్టమ్, బ్రాడ్‌బ్యాండ్ సిస్టమ్ పెంచుకునే విధంగా ఉంటే ఈరోజు టెక్నాలజీ ఈజీగా అవుతుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఎడ్యుకేషన్ రంగంలోకి వస్తారు. అంత పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కాలేజీలో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ఆగిపోయింది. కాలేజీలు లేవు, ఆన్‌లైన్ పాఠాలు లేవంటే మనం ఆలోచించొచ్చు మనం ఏ స్థాయిలో వెనుకబడిపోయామని. సో కాబట్టి ప్రధానంగా విద్య, వైద్యం, సేద్యం ఈ 3 అంశాలను మనం ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి. కరోనా వల్ల మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటంటే ఇవి ప్రతి ఒక్కరికి అందాలి. ప్రాథమికమైనవి అట్‌లీస్ట్. ఈరోజు ఒక 1000 మందికి ఎంతమంది డాక్టర్ ఉన్నాడు మన దేశంలో? అరకొరకు. కంప్లీట్ ఈ ఆర్థిక సంక్షోభంలో, ఈ యొక్క కరోనా సంక్షోభంలో కూడా మనము ఎటువంటి వైద్య పరిస్థితులు మెరుగుపరుచుకోలేకపోయాం. దురదృష్టం అంటే ఇదే. సో వైద్య సంరక్షణ అనేది, శానిటైజేషన్ అనేది ప్రధానమైనటువంటి అంశము. భారతదేశం యొక్క టోటల్ జీడీపీలో మనం పెట్టేది 1%. ప్రపంచంలో అత్యంత తక్కువ పెట్టే దేశం ఇంత పెద్ద దేశంలో. సో కాబట్టి మన ఆలోచన విధానంలో మార్పు వస్తే ప్రభుత్వ ఆలోచన విధానంలో మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేం. చాలా మంది ప్రభుత్వం అనేది ఒక వేరే వ్యవస్థ అనుకుంటాం. ప్రభుత్వం అనేది వేరే వ్యవస్థ కాదు. మనమే ప్రభుత్వం. మనం బయటికి వెళ్ళొద్దు. ప్రభుత్వం చెప్పగలుగుతుంది మీరు బయటికి వెళ్ళొద్దు అంటది. ఇంకా బయటికి వెళ్ళొద్దు అంటే మనం బయటికి వెళ్ళొద్దు అంతే.
చేతులు కడుక్కోండి అంటే చేతులు కడుక్కోవాలి. ప్రభుత్వం అందరికి ఆమోదయోగ్యమైనటువంటి సూత్రం ఇస్తది. సో కాబట్టి వైద్య వ్యవస్థలో మార్పు రావాలి. అనేక రకాల మహమ్మారులతోటి, కొన్ని మార్పులతోటి, కొన్ని మేధావులు సూచించిన సూచనల మేరకే 1918 నుంచి ఇప్పటి వరకు అనేక రకాల మార్పులొచ్చాయి. కానీ వైద్య వ్యవస్థలో ఇంకా అధునాతనమైనటువంటి మార్పులు, అద్భుతమైనటువంటి మార్పులు రావాల్సిన పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో మార్పులొస్తే ఇటువంటి కరోనా వచ్చినటువంటి సంక్షోభాలు ఎదుర్కోవడము, కరోనా ఈ రోజుతో వెళ్ళిపోయిన సంక్షోభం ఇంతటితో ముగిసిపోదు. మళ్ళీ ఒక 60 సంవత్సరాల తర్వాత మరొక సంక్షోభం రావచ్చు. రాకూడదని నియమం ఏం లేదు. సో కాబట్టి మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలంటే మనం ముఖ్యంగా కనీసం తినడానికి ఆహార పదార్థాలు లేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో అందుకని నేనేమంటే సేద్యం కూడా మనకు ఫోకస్ చేయాలి. విద్య, వైద్యం, సేద్యం ప్రాథమికమైన వీటి మీద మనం ఫోకస్ చేసుకొని ఈ దేశంలో ఎటువంటి సంక్షోభం వచ్చినా 3 నెలలు కాదు 6 నెలలు నా దేశ ప్రజలు, నా పౌరులు హాయిగా బ్రతుకుతారనే ధీమా కలిగినటువంటి ప్రభుత్వం వచ్చే విధంగా, లేకుంటే మనం కూడా బ్రతకగలిగే సామర్థ్యాన్ని ఏర్పరచుకోగలనేది నేను విశ్వసిస్తుంటాను ఎప్పుడు. ఒక 3 నెలలు ఒక యుద్ధం వస్తది. ఎలా బ్రతకాలనుకుంటా నేను. కనీసం ₹1,00,000 మనకు ఎవరికి తెలియకుండా అది ఎప్పుడు ఒక చోట ఉండాలి. వీటితో మనం బ్రతకగలుగుతాం. ఒక్కొక్కరు ఆర్థిక పరిస్థితిని బట్టి 10,000 సంపాదించాడు, ఒక 30,000 ఎప్పుడు ఆ బ్యాంకులో గానీ ఎక్కడో ఒక చోట ఒక మనిషికి ఇచ్చి ఉండకూడదు. తన సొంత బీరువాలను ఎక్కడో దాచుకొని ఉండాలి. యుద్ధమే రావచ్చు. సో ప్రతి మనిషి రక్షణ శాఖ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. యుద్ధం ఎన్నడూ వస్తుందో రాదో తెలియదు. కానీ మనం దాచిపెడుతున్నాం డబ్బుని అక్కడ వాళ్ళ కోసం నిరంతరము శ్రమతో మనం చేస్తున్నాం. సో అదే విధంగా మనల్ని రక్షించుకోవడానికి కూడా మనం కొన్ని ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులకు దారి తీసుకొని లగ్జరీస్కి అలవాటు పడి కంఫర్ట్ ని, లగ్జరీని డిఫరెంట్ గా చూసేటువంటి వ్యవస్థలో మానసికంగా మనం తయారైపోయాం. భారతీయులు మనం చెప్పుకుంటాం. మన జీవన విధానం వేరు. మనం పుస్తకాలు చదవట్లేదు. భారతీయుల పుస్తకాలు చదవట్లేదు. మనం ఎంతసేపు ఉన్నటువంటి టీవీలో లేటెస్ట్ గా చెప్పేవాడు లగ్జరీ వేరు, కంఫర్ట్ వేరు. సో ఇటువంటి అనేక రకాల డిసిషన్స్ ని మనము తీసుకోవాలి. ప్రైవసీ వేరు, ఫ్రీడమ్ వేరు. సో ఈ అనేక పదాలు, చిన్న చిన్న పదాలకు అర్థాలు తెలియకుండా యూత్ ఖరాబ్ అవుతుంది. ఈ రోజు కారణాలు ఇవే. కరోనా వైరస్ స్ప్రెడ్ కావడానికి కారణాలు ఏంటంటే చిన్న చిన్న పదాలకు అర్థాలు తెలియకపోవడము, ఎదుటి వారి పెద్దవాళ్ళని గౌరవించకపోవడము, వైద్యులంటే గౌరవం లేకపోవడము. సో ఇటువంటి విషయాల పట్ల మనం దృష్టిని ఉంచుకొని ఆర్థికపరమైన నిర్ణయాలే కానీ విద్యార్థులని మనం చేసుకుంటే, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మళ్ళీ రేపు సంక్షేమం వస్తుంది. మళ్ళీ వాళ్ళు దిక్కుమొక్కు ఎవరేమైనా సహాయం చేస్తారా? ఎవరి సహాయం చేయాల్సిన పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నామంటే మనల్ని మనం ఎంత దిగజార్చుకుంటున్నాం ఆలోచించండి. ప్రభుత్వాన్ని, ప్రపంచానికి పాఠాలు నేర్పిన దేశం మన విశ్వగురు అంటాం. అనేక యూనివర్సిటీస్ ఈ రోజు కనపడకుండా పోయినాయి. ఇన్ని సంక్షోభాలు, అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న అయినా ఇప్పటికీ మనం భారతదేశం అనేది అంటే మనమంటే ఏందో నిలబెట్టుకునే స్థితిలోనే ఉన్నామంటే కొందరి మేధావుల వల్ల విషయాన్ని ఇప్పుడు మర్చిపోకండి. వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇట్ ఈస్ ఎలా ఉంటుందంటే ఒక పోరాటము ఒకటితో ఆగిపోదు. అది ఎప్పుడో భారతదేశంకు ఇదే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈ దేశాన్ని అబ్జర్వ్ చేశారు. అరే ఒక మనిషి, ఒక మహనీయుడు అబ్జర్వ్ చేశాడు, ఏదో జరుగుతుంది సంథింగ్. మన దేశానికి వచ్చి మన దేశాన్ని విభజించడం ఏంటి? ఆ పోరాటం ఇంకా ఈ రోజు స్వదేశీ ఉద్యమం ఇప్పటికీ జరుగుతుంది. మన ఆహారం మనం తిందాం, మన ఫోన్ మనం తిందాం. సో ఒక మనిషి వదిలిపెట్టినటువంటి ఆలోచన ఈ రోజు తరతరాలుగా ముందుకు వెళ్తుంది. మన యొక్క స్థాయి భారతదేశం యొక్క స్థాయి ఎప్పుడు ముందే ఉంటుంది. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో కానీ, మన వైద్య వ్యవస్థలో కానీ, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. సో ఆరోగ్యమే లేకుండా మనం ఎంత సంపాదించినా ఏం చేసినా వృధా అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కోసం మనము విద్యా వ్యవస్థ పరంగా అట్లీస్ట్ మనం ఎవరైతే మాట్లాడుకుంటున్నామో, వింటున్నామో మన పిల్లల పట్ల ఆలోచనను కలిగి ఉండి విద్య పట్ల అండ్ వైద్యం పట్ల ఖచ్చితమైనటువంటి ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ భవిష్యత్తులో కూడా ఈ దేశంలో కనీసం ఒక 10% మన శానిటైజేషన్ కోసము, వైద్యం కోసం ఖర్చు పెడితే భారతదేశంలో అందరూ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. సో ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే కరోనా అనే ఒక విధ్వంసకరమైనటువంటి వైరస్, హైలీ విరులెంట్ గా ఉన్నటువంటి వైరస్ ని ఉన్నప్పటికీ భారతదేశంకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్లస్ పాయింట్ ఇమ్యూనిటీ. అండ్ ఈ ఇమ్యూనిటీ నుంచి మనం నెమ్మదిగా పెంచుకొని వైరస్ కు అతి త్వరలో వ్యాక్సిన్ వచ్చేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తూ ఆ వైరస్ అనేది అతి త్వరలోనే అండ్ దీని యొక్క పరిణామాలు మాత్రం మనకు 2022 వరకు మనం హ్యాపీగా, ప్రశాంతంగా
మాస్క్ లేకుండా మనం 2022లో హ్యాపీగా తిరగవచ్చని ఆశిస్తున్నాను. 2021 వరకు ఈ యొక్క సమస్య మనకు నిరంతరం ఇబ్బంది గురి చేస్తది. సో కాబట్టి ఒక 6 నెలల కాలం మనం ఇంకా ఈ సంక్షోభంలో ఉంటాము. అయినా గాని మానసికంగా అత్యంత దృఢత్వాన్ని కలిగి ఉండి సంక్షోభాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తిగా, ఎందుకంటే మనకు 1918లో మహాత్మా గాంధీ కూడా కరోనా స్పానిష్ ఫ్లూ అటాక్ అయింది. మనిషి మానసిక దృఢత్వంతో ధైర్యంతో ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగాడు. ఏ వ్యక్తి ద్వారా ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో మనం ఊహించలేం. కాబట్టి మానసిక దృఢత్వం అనేది అత్యంత గొప్పది. సో మనసు అనేది లేకుంటే ఇక శరీరం లేదు. చాలా వరకు మనము సైకాట్రీ అంటే ఏంటంటే చాలా వరకు మేము మనసునే ఎక్కువగా చూస్తాం. సో మనం బాడీ కనిపించదు, మాకు మనసు కనిపిస్తుంది. మనిషి యొక్క నవ్వినా గానీ అతని ఆలోచన విధానము, కనుబొమ్మలు, కనురెప్పలు అనేక ఉంటుంది. వైశాఖావో జైసామ్ అని అన్నారు. నువ్వు ఎలా తింటే నీ మనసు అలాగే తయారవుతుంది. సో మనం తినే ఆహారం కూడా మనిషి యొక్క మనసును మారుస్తుంది. ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దొంగిలించిన ఆహారం తిన్నటువంటి మనిషి యొక్క మనసు కూడా దొంగిలించాలనే గుణాన్ని కలుగజేస్తుందని చెప్తుంది భారతీయ తత్వశాస్త్రాలు. బాలగంగాధర్ తిలక్ కూడా దీని మీద అద్భుతమైన పుస్తకం రాశాడు. మనిషి తినే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా అంత ఇంపార్టెంట్. సో మనిషి ఆహారం ఎక్కడి నుంచైనా దొంగిలింపబడిందా, అటువంటి ఆహారం నేను తినకూడదు అనేటువంటి మనిషి ఉన్నటువంటి దేశంలో ఆహారం అన్హైజీనిక్ అయితే ఎలా తింటున్నాం మనము? ఒక మాంసం తినే జంతువు యొక్క మాంసాన్ని ఎలా మనం తినగలుగుతాము అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. సో శాకాహారం, మాంసాహారం వ్యతిరేకం కాదు. మాంసాహారం కూడా మనిషికి అవసరం, విటమిన్ B12 రావాలి. కానీ శాకాహారం తీసుకున్నటువంటి జంతువుల మాంసం తీసుకోండి, తప్పులేదు. కానీ మాంసాహారం తీసుకున్నటువంటి జంతువుల యొక్క మాంసం తీసుకోవడము అది అంగీకారం కాదు. భారతదేశ తత్వశాస్త్రాలు ఎప్పుడు దాన్ని బోధించలేదు. వాక్పట్టుని గ్రంథాలు చదివినా, చరక సంహిత చూస్తే ఏది తీసుకున్నా మాంసం, అన్ని మాంసాల గురించి రాశాడు, అన్ని ఆహార పదార్థాలు రాశాడు. కానీ ఇటువంటి ఆహారం తీసుకోకూడదు. కాబట్టి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆహారంతోటే మనిషి శరీరం తయారవుతుంది. 6 నెలల పాప కేవలం పాలు మాత్రమే తాగి డబుల్ బరువు పెరగలుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం పాలు మాత్రమే తాగుతుంది 6 months వరకు. అన్నప్రాసన, ఆఫ్టర్ 6 months అన్నప్రాసన, 5 months తర్వాత. సో మరి 6 నెలల ఈ పాప ఎలా పెరిగింది? కేవలం పాలు మాత్రమే. సో కాబట్టి ఆహారం ఎంత గొప్పది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కరోనా కంటే ముఖ్యంగా, కోవిడ్ భయం కంటే ముఖ్యంగా మనం ఆహారాన్ని, మనం పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని, న్యూట్రిషియస్ ఆహారాన్ని, నేచురల్ గా పెరిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనికోసమే నేను ఒక ప్రిన్సిపల్ కూడా పెట్టాను, మైండ్ అనే ప్రిన్సిపల్. M అంటే మాస్క్, I అంటే ఇమ్యూనిటీ, N అంటే నేచురల్ ఫుడ్, D అంటే డిస్టెన్స్, 6 feet డిస్టెన్స్. సో ఈ మైండ్ ప్రిన్సిపల్ ని మనం మనసులో ఉంచుకొని మన యొక్క కోవిడ్ అనే సమస్య నుంచి మనం దూరంగా ఉంటూ, మానసికంగా దృఢంగా ఏర్పరచుకుంటూ, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని, మనం మనసు ప్రశాంతంగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనం కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది. తద్వారా భారతదేశంలో కోవిడ్ అనే సమస్య పట్ల మన యొక్క సమస్య నుంచి మనం బయటపడి ప్రశాంతమైన జీవనాన్ని మనము గడపవచ్చని నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా మన జీవన విధానంలో సంక్షోభము, ప్రకృతి తన బ్యాలెన్స్ చేసుకుంటుందనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. సో ఉదాహరణకు మనం ఒక మనిషి మాట అంటే మనం వెంటనే తిరిగి ఒక మాట అంటాము. ప్రకృతి కూడా అంతే, తను ఎప్పుడు తను బ్యాలెన్స్ చేసుకుంటుంటుంది. సో కాబట్టి ప్రకృతికి నష్టం చేయకుండా మన జీవన విధానం ఉండే విధంగా, నేచురల్ లివింగ్ ఉండే విధంగా, ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి నేచురల్ లివింగ్, నేచురల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది కూడా పురాతనమైన సబ్జెక్టే. ఏది కొత్త సబ్జెక్ట్ ఉండదు నా ప్రకారము. అన్ని మన భారతీయ తత్వ గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు ఉన్న విషయాలు చర్చిస్తారు ఎవరైనా. సో కాకపోతే దాన్ని చర్చించగలిగే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు వింటే మంచిదే. అటువంటి గ్రంథాలు, అటువంటి వ్యక్తులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను. సో కాబట్టి ఆర్థిక ఆహార విషయాల్లో కానీ, జీవన విధానంలో కానీ మనం పాటించే జీవన విధానాలు, ఇవన్నింటిని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు మనకు మానసికంగా దృఢత్వం పెరుగుతుంది. మానసిక సమస్యలు కూడా మనకు పెరగకుండా అవకాశం. సో కాబట్టి పనులు చేసుకోవడంలో వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బ్రతకాలంటే డబ్బు అనేది అవసరం. సో 1 నెల ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం. బట్ ఓవరాల్ గా మనీ యాజ్ ఇండెక్స్ ఆఫ్ లైఫ్. సో ఓవరాల్ గా అది ఉంటేనే జీవనం నడుస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవస్థను నడిపించాలి, తప్పని పరిస్థితి.
సో ఇక్కడ మనకు భయం అనేది బయటికి వెళ్ళాలంటే భయపడాల్సిన అవసరం లేదు. సో మనం పాటించే నియమాలు స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా మనము ముందుకు వెళ్ళగలం. మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. సో కాబట్టి మన యొక్క మనసుకు ఏదైతే మనం చెప్తామో యద్భావం తద్భవతి అన్నారు. ఏదైతే మనం అనుకుంటామో అది జరుగుతుంది. సో కాబట్టి ఒక వ్యవసాయదారుడు అనేక మంది వ్యవసాయదారుల నుండి మనకు వర్షం రావాలని కోరుకుంటే వర్షం వస్తుంది. ఎవరు వ్యవసాయం చేయలేదనుకో వర్షం రాదు. సో కాబట్టి కరోనా వెళ్ళాలి, కరోనా పోవాలనే సంకల్పంతో ఉండి వ్యాక్సిన్ త్వరగా రావాలని మనము ప్రార్థనలు చేయడమే కానీ మన మనసులో సంకల్పించుకుంటే అది అతి త్వరలోనే వస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఈ వ్యాక్సిన్ తయారు చేసే వాళ్ళకు మనకి ఎన్ని విరాళాలు వచ్చాయి కానీ ఈ వ్యాక్సిన్ తయారు చేయండి అని ఆ వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు ఎవరు విరాళం ఇవ్వలేదు. మరి ప్రభుత్వాలు ఏమి ఏంటనేది మనకు విషయం తెలియదు. బట్ పేపర్లు నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థలు, వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టాలి, వాళ్ళే పరిశోధన చేయాలి. సో అయినా కానీ ప్రపంచానికి 70% వ్యాక్సిన్ మనం పేదవాళ్ళని బతికించడానికి తయారు చేస్తున్నాం అంటే సో ఎప్పుడైతే ఈ వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కానీ వైద్య రంగాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఆ వ్యాక్సినేషన్ పట్ల అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఎక్కువగా జరిగి అతి త్వరలోనే వ్యాక్సిన్ వచ్చిందంటే ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అప్పటి వరకు మైండ్ ప్రిన్సిపల్ ని దృష్టిలో ఉంచుకొని జీవన విధానాన్ని ఆపాల్సిన అవసరం లేదు. 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మీటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇటీవల ఒక మనిషి పెళ్లి అయ్యి వెంటనే కరోనా వచ్చేసి చనిపోవడము, తర్వాత 20 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. సాధ్యంతో ఎంటర్టైన్మెంట్ కానీ ఎనీ ఫంక్షన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కాలం అటువంటిది చెప్పాను. అందుకని యూ డెవలప్ ఇమ్యూనిటీ, ఆటోమేటికల్లీ ఈ హ్యూమానిటీ కూడా తగ్గిపోతుంది. హ్యూమానిటీ అనుకోండి, బట్ అట్లీస్ట్ ఇప్పుడు మనం బ్రతకడమే ఇంపార్టెంట్. మనం బ్రతుకుతున్నాం అంటే మన కుటుంబం బ్రతుకుతుంది, చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు. సో ఈ విధంగా ఇక్కడ జరిగేది ఏంటంటే మనం బ్రతకడమే కాదు సమాజాన్ని కూడా నష్టం చేయని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈ రోజు మనం కరోనా మనకు వచ్చిందంటే సమాజానికి నష్టం చేసిన వాళ్ళుగా తయారవుతాం. మనం ఎంతమందిని కాంటాక్ట్ అయ్యేమో తెలియదు. సో సమాజానికి కూడా మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు సింగిల్ గానే ఉండండి, కుటుంబంతోనే గడపండి. ఈ విధానాన్ని పాటిస్తూ మనకు సడలింపు వచ్చింది, లాక్డౌన్ వదిలేశారంటే దాని అర్థము ఆర్థిక కార్యకలాపాలు జరగడానికే తప్ప వైరస్ ఏదో తగ్గిపోయింది, వైరస్ ఏదో లేదు అని అనుకోవడం పొరపాటు. వైరస్ ఉంది, వైరస్ విరులెంట్ గానే ఉంది. అది దాని యొక్క శక్తిని కానీ తగ్గించలేక మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మనం అతి త్వరలోనే వ్యాక్సిన్ రావాలని కోరుకుంటూ మన యొక్క కార్యకలాపాలు ముందుకు సాగిస్తూ కరోనా బారిన పడకుండా, పేషెంట్లు ఎంతో మంది వస్తుంటారు చూస్తుంటాం. సో వాళ్ళకు ఒక రకమైన ఆందోళన ఉంటది. సో మన జాగ్రత్తలు మనం పాటించాలి, తప్పదు. వైద్యం ఆగిపోవద్దు, అన్ని జరగాలి. సో అదే విధంగా విద్యా వ్యవస్థలో కూడా అది ముందుకెళ్ళడానికి కూడా ప్రయోగాలు జరుగుతున్నవి. అతి త్వరలోనే విద్యార్థులు తన జీవన విధానాన్ని మార్చుకొని భవిష్యత్తులో భారతదేశం యొక్క పౌరులు అంటే ప్రపంచానికి పాఠాలు చెప్పే దేశం ఇది. ప్రపంచంలో ఎప్పుడు నెంబర్ 1 గా ఉండబోయే దేశంగా మనం నిరూపించుకోవాలనుకుంటే మన యొక్క ఆలోచన విధానం మార్చుకొని భారతీయ పురాతత్వ శాస్త్ర గ్రంథాలని కనీసం టెక్స్ట్ బుక్ లో సింపుల్ గా రాసేటువంటి వాటిని మనం చదువుకుంటూ వాటి పట్ల అవగాహన ఏర్పరచుకునే అప్లికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. భగవద్గీతలో 13వ అధ్యాయం 14వ అధ్యాయం పూర్తిగా మనసు గురించే చెప్పబడుతుంది. సో అనేక అధ్యాయాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద మన దేశాన్ని ఒక సొంతం. సో వీటిని చదివినట్లయితే ఆటోమేటిక్ గా మన యొక్క మనసు అనేది అద్భుతంగా తయారవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ కు ధన్యవాదాలు తెలుపుతూ చింతపట్ల గారికి, జయప్రకాష్ నాయర్, అంజనీ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అండ్ నా అవకాశం ఇచ్చినందుకు నా వలన కొంతవరకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Thank you, sir. Ranjani madam. Thank you, Dr. Harikumar garu. Thank you, sir. మనం కంట్రోల్ చేయలేని విషయాల గురించి బాధపడకుండా లెట్ us షిఫ్ట్ అవర్ ఎనర్జీ, వాట్ వీ కెన్ క్రియేట్ అని చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్ మొత్తాన్ని ఒక సింపుల్ మైండ్ తో చెప్పేశారండి. మాస్క్, ఇమ్యూనిటీ, న్యాచురల్ ఫుడ్, డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అని చాలా చాలా బాగుంది సార్.
ఇట్స్ వెరీ నైస్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ అనుకుంటున్నాం అండి అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి. అలాగే ఇండియన్ కల్చర్ అనేది ఒక జీవన విధానమే కానీ అదొక మతము, దానికి అదకి హిందువులకి సంబంధించిందే కాదు అని చాలా చక్కగా చెప్పారు సార్. చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం అండ్ డెఫినెట్ గా మేము ఇవన్నీ కూడా పాటిస్తామని అనుకుంటున్నామండి. డెఫినెట్ గా పాటిస్తాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఓవర్ టు చారీ సార్, మీరు మాట్లాడదలుచుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి హరికుమార్ గారు. రియల్ గా మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఇట్లాంటి సలహాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కానీ మీలాంటి వాళ్ళు మరి ఇట్లాంటి సలహాలు ఇస్తే ఎంతో కొంత సమాజం మారితే మనకు అంతకన్నా గొప్ప విషయం ఏది ఉండదు. సో మా సంస్థ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమాలకు ఎంతో కొంత చిన్న మార్పు వచ్చినా కానీ చంద్రుడికి నూలు పోగులాగా చిన్న మార్పు వచ్చినా మేము సంతోషించే వాళ్ళలో మొదటి వరుసలో మా సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుందని తెలియజేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, ఎందుకంటే రియల్ గా ఈ రోజు ఉన్న నాకు కూడా ఎన్నో రకాలైనటువంటి భయాలను ఇవన్నీ కూడా తెలియనట్టుగానే భావిస్తున్నాను. రియల్ గా చెప్పాలంటే మీ సందేశం ఆ విధంగా ఉంది, మంచి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది ఈ చూసిన వారందరూ కూడా మరి ఎంతో కొంత ఉపయోగంగా పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే ప్రతి ఆదివారము ఉదయం 10:30 ఏదో ఒక ఎట్లాంటి అంటే సమాజానికి అవసరం పడేటువంటి అంశాల పైన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చేస్తుంటే ఈ కృషికి మీరందరూ ముందుకు మా సంస్థ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వృతా భక్తిగా అంటే మీకు మేము సమర్పిస్తున్నటువంటి ఒక చిన్న సర్టిఫికేట్ లాగా మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము. జేపీ నాయర్ గారు స్క్రీన్ షేర్ చేస్తారు, అది మీకు మెయిల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. ఇదేంటంటే మీరు లెటర్ మీరు ఈ సంస్థ మీద ఉన్నటువంటి అభిమానానికి కులమానంగా మేము అందిస్తున్నటువంటి ఈ చీరు స్వీకరించండి. ఇది మీ ఆఫీస్ లో ఎక్కడో ఒక గోడకు తగిలి ఉంటే మేము సంతోషించే వాళ్ళలో మేము మొదటి వాళ్ళు. మీ సర్వీస్ పెద్ద గొప్ప బహుమానం అనను, కానీ మా చిరు బహుమానంగా ఇది స్వీకరించాలి. సో ఈ సమయం కేటాయించి మంచి సందేశాత్మకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మీరికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మరి నెక్స్ట్ అంజనీ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు సాగించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో లెట్ us accept. జేపీ నాయక్ సార్ మాట్లాడాలనుకుంటున్నారా? ఉషశ్రీ మేడం. ఉషశ్రీ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఇలాంటి సంక్షోభంలో ఉన్నప్పుడు మేము మీ నుంచి ఇలాంటి సందేశం వింటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చెప్పినటువంటి విలువైన సూచనలు మేము తప్పకుండా పాటిస్తాం సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్లిష్ట సమయంలో తమ వంతు పాత్రగా ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్ ధరించడం కానీ మీరు ఇచ్చిన విలువైన సలహాను తప్పకుండా పాటిస్తామని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉషశ్రీ మేడం. నాయర్ గారు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక అర నిమిషం పాటు అవకాశం ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పారు. అవి మాకు ఎంత బూస్ట్ అండ్ ఎనర్జీ ఇచ్చాయంటే అసలు నేను చెప్పలేను అనమాట. సో మాలో ఉన్న భయాల్ని వీటిలన్నిటిని బయటకు తీసేసి మేము కూడా నార్మల్ గా ఉండొచ్చు, భయాలన్నీ పక్కన పెట్టొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనేది ఒక బూస్టింగ్ లా అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో కొన్ని భయాలన్నీ బయటకి వెళ్ళిపోయాయి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you Harikumar sir. Thank you sir. Wonderful message you have given to the society. మా సంస్థ ద్వారా ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా డౌన్ టు ఎర్త్ వచ్చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అంజనీ మేడం. థ్యాంక్ యూ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే సార్.
సో ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళటానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు సార్ హరికుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. సో లెట్ us hope good, because hope is the only thing that sometimes keeps us going. So we wish you all the best as we endure this pandemic situation. ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ ని ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలో మనకి తెలియని పరిస్థితి. మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తామో, ఎప్పుడైతే వచ్చినట్లయితే కంఫర్ట్ జోన్ నుంచి బయటకి, వి బిగిన్ టు చేంజ్, గ్రో అండ్ ట్రాన్స్ఫర్. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడి మన జీవన విధానం ఇంకా మెరుగుపడాలని కోరుకుంటూ, మోర్ స్మైల్స్, లెస్ వరీ, మోర్ బ్లెస్డ్, లెస్ స్ట్రెస్డ్, మోర్ లవ్, లెస్ హెట్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ హరి సార్, అండ్ థ్యాంక్ యూ TPR ఫర్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్. మన డాక్టర్ గారు అండ్ అందరికీ, నాయర్ గారు, మనము ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమము తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యూట్యూబ్ ఛానల్లో మనకు ఇది అవైలబుల్ ఉంటుందండి. ఈ రోజు సాయంత్రం నుంచి లేకపోతే రేపు మార్నింగ్ నుంచి. సో ఈ అందరూ కూడా దాన్ని ఎప్పుడైనా, అంటే ఈ కార్యక్రమం ఇంకా అయిపోయింది అనుకోకుండా, మీరు ఎప్పుడు ఆ సలహాలు మీకు వినాలి అనుకుంటే, చూడాలి అనుకున్నప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ ఛానల్ ఉంది, దాంట్లో మీరు వీక్షించవచ్చు. Link will be provided, sir, later. And there is a feedback form also we'll be sharing to the groups. Thank you to one and all.